హాయ్ నమస్తే వెల్కమ్ టు వైకే న్యూస్. పాత్రధారులు దొరికారు, సూత్రధారులు ఎవరో కూడా తెలిసింది. టెక్నికల్గా ఆధారాల కోసమే లేటు, ఇక వేటే తరువాయి అనుకున్నారంతా. కానీ అది సాగుతూనే ఉంది. ఈలోపు అరెస్ట్ అయిన వారికి 60 రోజులు దాటిందని బెయిల్ కూడా వచ్చింది. బెయిల్ రద్దు కోసం మళ్ళీ పిటిషన్లు వేయాల్సి వచ్చింది. ఇలా ఉంటే ఇది ఎప్పటికి పూర్తయ్యాను? సూత్రధారిని టచ్ చేసేది ఎప్పుడు? లిక్కర్ స్కామ్ వ్యవహారం ఇలాగే నడుస్తోంది. దీనిపై జనంలో చర్చ కూడా ఇలాగే నడుస్తోంది. నిషేధం పేరు చెప్పి 360 డిగ్రీస్లో డబ్బులు ఎలా లాగేయచ్చో చేసి చూపించిన స్కామ్ లిక్కర్ స్కామ్. అవును, అసలు క్రియేటివిటీ మామూలుగా లేదు ఈ స్కామ్లో. నిందితులు ఆ రేంజ్లో కథ నడిపించారు. ముందు షాపులు, ఆ తర్వాత లిక్కర్, ఆ తర్వాత డిస్టిలరీలు. ఇలా ఒక్కో దాన్ని జస్ట్ రోజుల వ్యవధిలో ఆక్రమించేశారు. అంతా వారి చేతిలోకి తెచ్చేసుకున్నారు. లిక్కరు వాళ్ళదే, అమ్మే డబ్బులు వాళ్ళవే, మొత్తం డబ్బులు వాళ్ళకే. ఇదే జరిగిందని సిట్ ఆరోపించింది. 3000 కోట్లకు పైగా స్కామ్ జరిగిందని ఆధారాలు సంపాదించారు. ఆధారాలు లేనివి కూడా లెక్కిస్తే 12,000 కోట్లు అవుతుందని ఒక అంచనా. అసలు అంతకు మించి జరిగిందనేది మరో అంచనా. ఏదైనా ఇప్పటికి ఏం జరిగిందో తెలుసుకున్నారు. ఎలా జరిగిందో క్లారిటీ వచ్చింది. విచారణ అధికారుల కంటే ముందే జనానికి కూడా తెలిసింది. కాకపోతే మరి అధికారులు కోర్టులో ఆధారాలు చూపించాలిగా. ఇక్కడే వైసీపీ మొదటి నుంచి ఓ ప్రచారం చేస్తోంది. ఈ కేసులేవి నిలబడవు, ఏ ఆధారాలు దొరకవు అని ఆఫ్ ది రికార్డ్ చెప్పేస్తున్నారు. మరి విచారణ జరుగుతున్న తీరు చూస్తే మొదట్లో స్పీడ్గా ఉన్నట్లే అనిపించింది. ఇక సూత్రధారి అరెస్టు రేపో మాపో అని ప్రచారం కూడా జరిగింది. కానీ తర్వాత ఎందుకో స్లో అయింది. ఇప్పుడైతే కోర్టుల చుట్టూ తిరగడమే సరిపోతుంది. నిందితుల సంగతి తర్వాత అధికారులు ఏసీబీ కోర్టుకు, హైకోర్టుకు తిరగాల్సి వస్తోంది. ఎందుకంటే అవతల నిందితులకు పెద్ద పెద్ద లాయర్లు ఉన్నారు. ఇలాంటి స్కాముల విచారణలో పీహెచ్డీ చేసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళని తట్టుకోవడానికి అధికారులకు తిరగడం తప్పటం లేదనే చెప్పాలి. మరోవైపు ఎంపీగా ఉన్న మిథున్ రెడ్డి ఆయనకున్న ప్రివిలేజ్ అంతా వాడుకుంటున్నాడు. న్యూయార్క్లో సమావేశానికి వెళ్లాలని మధ్యంతర బెయిల్ తీసుకుని మరీ వెళ్ళొచ్చాడు. పార్లమెంటు సెషన్స్కు వెళ్లాలని కూడా అడిగాడు. ఈ విషయంలో టెక్నికల్గా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది సిట్ అధికారులకే తెలియాలి. కానీ జనాలకు మాత్రం లిక్కర్ స్కామ్ భారీగా చేశాడని చెప్పబడుతున్న నిందితుడు ఇంత హాయిగా ప్రివిలేజ్ పొందుతుంటే మాత్రం మండిపడుతున్నారు. అయితే దాందేముంది అలా అనుకుంటే 11 ఛార్జ్షీట్లో ఉన్న క్యాండిడేట్ ముఖ్యమంత్రిగా 5 ఏళ్ళు ఉండలేదా? కోర్టుకు కూడా హాజరు కాకుండా మినహాయింపు తెచ్చుకోలేదని సెటైర్లు కూడా వస్తున్నాయి. ఇలా లిక్కర్ స్కామ్ కేసు స్పీడ్ ఎప్పుడు అందుకుంటుంది? లేకపోతే ఇంతకంటే స్పీడ్ చేసే పాసిబిలిటీ లేదా? మరి ఇది ఎప్పటి వరకు సాగుతుంది? ఎన్నాళ్ళు సాగదీస్తారంటే రాజకీయ నిర్ణయం జరగకపోవడమే సూత్రధారి అరెస్టు ఆలస్యానికి కారణం అనుకోవాలి, లేదా విచారణ అధికారులు ఆధారాలు పట్టుకోవడంలో లేట్ అవుతున్నారని అనుకోవాలి. మరి ఏం జరుగుతోంది? రైట్, దీని మీద మనం ఇవాళ డిబేట్లో చర్చిద్దాం. మనతో పాటు టీడీపీ నేత చావా సతీష్ గారు ఉన్నారు, అలాగే సీనియర్ జర్నలిస్ట్ భూమిరెడ్డి శ్రీనాథ్ రెడ్డి ఉన్నారు. రైట్, సతీష్ గారు, ఏంటి 9 నెలలు జైల్లో ఉండి కూడా అవతల వాళ్ళు నోరు విప్పటం లేదు. ఇక్కడ మాత్రం ఎవరి ఎంజాయ్మెంట్ వాళ్ళు చేస్తున్నారు. మొదట్లో మీరు వచ్చినప్పుడు అయిపోయిందంతా, అందరినీ లోపలేసేస్తాం, తప్పు జరిగిపోయింది, చాలా 3,000 కోట్లు అయింది, ఇంకా చాలా కోట్లు ఆంధ్రప్రదేశ్కి బొక్కబెట్టారంటూ మీరు కూడా మీ లాంగ్వేజ్లో మీరు మాట్లాడారు. కానీ ఈరోజు చూస్తే ఎందుకు ఆ స్పీడ్ కనిపించట్లేదు? ఏమవుతుంది? ఎక్కడ లోపం కనిపిస్తోంది? సార్, మొదటిగా ప్యానెల్లో ఉన్న మీకు, అదేవిధంగా భూమిరెడ్డి శ్రీనాథ్ రెడ్డి గారికి నమస్కారం అండి. మరి ఈరోజు మనం ఏదైతే లిక్కర్ స్కామ్ కానివ్వండి, అదేవిధంగా కల్తీ మద్యం స్కామ్ కానివ్వండి, వీటన్నిటిని కూడా మనం గత కొన్నాళ్ళుగా చూస్తూనే ఉన్నాం. ఇక్కడ అతి పెద్ద తప్పు వాళ్ళు చేసింది ఒక తప్పు అయితే సార్, ఇక్కడ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఉన్నారో ఒకటి ఆలోచన చేస్తా ఉన్నారు సార్. ఏం చేస్తున్నారంటే వీళ్ళు ఎంతసేపటికి మన వాళ్ళు పక్క ఆధారాలతో పట్టుకోవాలి, వీటన్నిటిని సబ్మిట్ చేయాలి, ఒక్క అరెస్ట్ చేయాలి అని చెప్పే ఒక వైఖరిలో వెళ్తున్నారు తప్పితే అసలు వీళ్ళని ట్రీట్ చేసే విధానం ఇలా ఉండకూడదు సార్. ఎందుకంటే వీళ్ళని ఫస్ట్ లోపలేసి తర్వాత మనం విచారించాలి, తర్వాత మిగతాయి చూసుకోవాలి సార్. ఎందుకంటే వీళ్ళు బయట ఎంతసేపు తిరిగితే అంత రాష్ట్రానికి నష్టం సార్. అంతకు మించి వేరేదేం లేదు. వీళ్ళని తిరగనిస్తేనే నష్టం అసలు రాష్ట్రానికి. తిరగనివ్వద్దు వీళ్ళని ఫస్ట్ లోపలేసేయాలి. ఆ తర్వాత మన దగ్గర ఉన్న అన్ని వాటిని మనం సబ్మిట్ చేయాలి. అది మీ టీడీపీ ప్రభుత్వానికి చేత కాదు. అదే వైసీపీ ప్రభుత్వం ఉంటే ఈ పాటి మిమ్మల్ని లోపలేసేది సార్. ఇది అందరూ అనుకుంటున్న సత్యం. మీరు చెప్పింది కరెక్టే సార్.
మీకు చేత కాదు, వాళ్ళకి అదే చేత సార్. అవ్వు. అదే మీరు ఆ ప్లేస్లో ఉంటే మాత్రం ఇప్పుడు మేము లోపల వేసేసి ఉండేవాడు. కానీ మీరు మాత్రం వాళ్ళని మీరే చెప్తున్నారు, వాళ్ళని తీరిగ్గా తిరగనిస్తున్నారు, చక్కగా ఆ ఆధారాలన్నీ వాళ్ళు సర్దుకుంటూ ఉన్నారు. అవునా? కరెక్టే కదా? అదే ఇక్కడ సమస్య అదే సార్. ఇప్పుడు వీళ్ళని బయట తిరగనీయకుండా లోపలేస్తే మొత్తం సెట్ అయిపోతుంది సార్. వీళ్ళు వెళ్తున్నారు, బెయిల్ అంటున్నారు, బయటకు వస్తున్నారు. వీటన్నిటినీ కూడా కూటమి ప్రభుత్వం ఇప్పటికైనా గమనించాలి. సో ఇప్పటికైనా మేల్కొని వీళ్ళందరినీ లోపలేస్తే మొత్తం రాష్ట్రం ఒక గాడిలో పడుతుంది సార్. వీళ్ళు బయట ఉండి చేసేది మొత్తం కూడా వినాశనమే. వినాశనం, విధ్వంసం. అంతకు మించి వీళ్ళకి రెండో పని కూడా లేదు సార్. వీళ్ళు చేసే మొట్టమొదటి పని అదే సార్. వీళ్ళు ఏదైతే ఇప్పుడు మధ్య కల్తీ మన లిక్కర్ స్కామ్ ఉందో సార్, లిక్కర్ క్లాస్ లో ఎంపీ మిథున్ రెడ్డి, కసిరెడ్డి, అదే విధంగా మిగతా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, వీళ్ళంతా కలిసి అసలు డబ్బు వీళ్ళకి, మీకు ఒక చిన్న కథ చెప్తా సార్. ఇక్కడ చిన్న స్టోరీ ఒకటి చెప్తాను. నేను ఈ మధ్య బ్లూ మీడియా వాళ్ళు ఏం ప్రచారం చేస్తారంటే సార్, కేసు ఉంది, మనీ ఎక్కడ, లేకపోతే సాక్ష్యాలు ఎక్కడ, ఇంకోటి ఇవన్నీ జరగాలి కదా, ఇవన్నీ ఉండాలి కదా అంటున్నారు. మీకు ఒక చిన్న కథ చెప్తా సార్. ఒక ఊర్లో ఒక కోళ్ల ఫామ్ ఉంటది సార్. అందులో చాలా కోళ్లు ఉంటాయి. ఒక దొంగ వస్తాడు. ఆ దొంగ వచ్చి ఏం చేస్తాడంటే ఒక కోడిని దొంగతనం చేస్తాడు, హ్యాపీగా వెళ్తాడు, కోసుకుంటాడు. ఆ ఏదైతే ఈకలు, కాళ్ళు అవన్నీ ఉన్నాయి మొత్తం మండి తగలబెట్టేసి ఎరువులో కలిపేస్తాడు. సో అది చూసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, పక్కా చూసిన వాళ్ళు, అతన్ని దొంగతనం చేసడానికి సాక్ష్యాలు అన్నీ ఉన్నాయి. అతని దగ్గరికి వెళ్ళినప్పుడు తను ఏమంటా, అసలు కోడి ఏది అంటాడు. కోడి ఏదంటే కోడి ఎక్కడ దొరికింది సార్, కోడి ఎక్కడ ఉందని అడుగుతాడు అనమాట. కానీ అతను దొంగతనం చేశాడన్నానికి చూసిన వాళ్ళు ఉన్నారు, ఆధారాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. అతని వాదన ఏంటి, కోడి ఎక్కడ అంటాడు. సో వీళ్ళు కూడా ఇదే ధోరణిలో వెళ్తున్నారు. సో దీన్ని ఇప్పుడు దాకా బాబు గారు చూశారు. రాగానే అందరినీ లోపలేస్తే కక్ష సాధింపు రాజకీయాలు అనుకుంటారు, లేకపోతే మనం కూడా వాళ్ళు చేసినట్టే చేస్తారని అనుకుంటున్నారు. కానీ జనం అలా అనుకునే పరిస్థితి లేదు సార్. వీళ్ళు ఎంత దొంగలో రాష్ట్రానికి తెలుసు కాబట్టి ఈ రోజు వీళ్ళకి 11 సీట్లు వచ్చినాయి. ఇది వాస్తవం సార్. జనం అలా ఆలోచించట్లేదు. సో ఇప్పటికైనా కూటమి పెద్దలు తెలుసుకొని ముందు వేయాలి, తర్వాత తీరిగ్గా దానికి సంబంధించిన ప్రొసీడింగ్స్ ని ఫాలో అయితే బాగుంటుందని నా అభిప్రాయం. ప్యానెల్లో ఉన్నటువంటి టిఎన్ఎస్ఎఫ్ నేత సతీష్ గారికి మీకు శుభ సాయంత్రం సార్. అయితే ఏదైతే కింది స్థాయిలో తెలుగుదేశం పార్టీ క్యాడర్ మనసులో ఏముందో మన విద్యార్థి సంఘం నేత చాలా స్పష్టంగా చెప్పారు. ఎందుకంటే గ్రౌండ్ లెవెల్లో పనిచేస్తున్నటువంటి వ్యక్తిగా ఆయనకు దానిపైన చాలా అవగాహన ఉన్నట్లు ఆయన మాటలు విన్న తర్వాత అర్థమైంది. కానీ ప్రజల అభిష్టం మేరకు ఈ ప్రభుత్వం పాలించాలి. ప్రజల అభిష్టాన్ని దగ్గరగా చూసినటువంటి వాళ్ళు కూటమికి సంబంధించినటువంటి నేతలు ఉంటారు, అటువైపు పార్టీ వాళ్ళు కూడా ఉంటారు. అయితే మరి అధిష్టానం ఎందుకు ఈ విషయంలో ఆస్కారం చేస్తా ఉంది అన్నటువంటిది సతీష్ గారు చివరిలో మాకు చెడ్డ పేరు వస్తుందేమో అన్నటువంటి ఒక ఆందోళనతో పార్టీలా చేస్తుండొచ్చు అధిష్టానం అని చెప్పారు. శ్రీనాథ్, ఒక్క నిమిషం మీతో మాట్లాడతాను. శ్రీనాథ్ గారు, మీతో ఒక్క నిమిషం. తను చెప్పిన మాట కరెక్టే, మీరు మాట్లాడుతుండే. కానీ సూట్ కేసులు వెళ్ళటం, ఆ డబ్బులంతా మనం వాట్సాప్లో చూసాం కదయ్యా. ఒక హీరోయిన్తో వెళ్తాం, హెలికాప్టర్లో వెళ్ళటం, ప్రత్యేక విమానాల్లో వెళ్ళటం, ఇక్కడి నుంచి తెలంగాణ బార్డర్కి వెళ్ళటం, అక్కడ మాదాపూర్ లేకపోతే మణికొండ దగ్గర ఎక్కడో ఏరియాల్లో అంతా ఆ డబ్బులు ఒక రిసార్ట్లో దొరకటం, కొన్ని కోట్ల రూపాయలు పట్టుకున్నారు. అది ఎక్కడికి వెళ్ళిందో తెలుస్తూ ఉన్నప్పుడు కూడా ఇంకా ఏంటి మీనమేషాలు లెక్కించేది అని చెప్పు, ఇంకా మేము మంచోళ్ళని చెప్పుకోవటం ఏంది ప్రభుత్వానికి? ఎవరి డబ్బు అది? ఎవరి డబ్బు? ప్రజల దగ్గర నుంచి లిక్కర్ రూపంలో ఎంత మోసం చెప్పి నేను చెప్పినట్టుగా చెన్నై కంపెనీలకు అని చెప్పేసి, లేకపోతే మోనో కాటన్స్ టెండర్ అనేసి, ఎంటీ కాటన్స్, లేకపోతే ట్రాన్స్పోర్ట్ను, బాటిల్స్, హోలోగ్రామ్ అని చెప్పేసి మొత్తం వీళ్ళ అధీనంలోకి తెచ్చుకుని ప్రజల రక్తమాంసాలను పిప్పి చేసినట్టే. అంతే కదా? ఈ లిక్కర్ సొమ్ము అంటే అది మామూలుగా రాలా. గవర్నమెంట్కి రావాల్సిన సొమ్మును, ఎక్సైజ్ వ్యవస్థలోని లోపాలను వీళ్ళకి అనుగుణంగా మార్చుకొని డబ్బులు తరలించి అన్ని 2 రాష్ట్రాలు చూసాయి. కళ్ళు అప్పగించి చూస్తూ ఉంటే కూడా ఇంకా చూస్తామంటే ఎట్లా అంటున్నారు ప్రజలు. నవరా రేపు ఎప్పుడైనా ఇట్లాగే సాగితే వ్యవస్థ? ఖచ్చితంగా సార్. ఇప్పటికే కూటమి ప్రభుత్వము ఏదైతే లిక్కర్ స్కామ్ మీద వ్యవహరిస్తున్నటువంటి తీరు పట్ల తెలుగుదేశం పార్టీ క్యాడర్తో పాటు ప్రజలు కూడా చాలా ఆగ్రహంగా ఉన్నటువంటి పరిస్థితి. ఎందుకు ఆగ్రహంగా ఉన్నారంటే
మీరు ఏదైతే ఇందాక చెప్పారో కట్టల కట్టల డబ్బులు ఎక్కడ దొరికింది, ఆ కట్టల కట్టల డబ్బులు చేరవేసేటటువంటి కూలీలే స్టార్ హీరోయిన్లతో ఉమ్, చార్టెడ్ ఫ్లైట్లలో సొంత విమానాల్లో కులుకుతున్నటువంటి వీడియోలను కూడా మనం చూసాం. ఉమ్, నేను ఈ విషయాన్ని చెప్పడానికి నాకేమీ సిగ్గులేదు, ఎందుకంటే ఆ లిక్కర్ సొమ్ములో బాధితులలో దగ్గరగా నేను చూసినటువంటి వాడిని. ఉమ్, అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆ ప్రభుత్వము తయారు చేసినటువంటి లిక్కర్ సంబంధించిన పాలసీనే లోపభూయిష్టం. ఉమ్, ఇది నేను చెప్పడం కాదు, అందరూ చెప్తున్నారు. వాళ్ళ పార్టీలో కూడా చాలా మంది అది కొంత లోపభూయిష్టమైనటువంటిదని వాళ్ళు కూడా ఒప్పుకుంటా ఉన్నారు. అయితే ఇంత రెడ్ హ్యాండెడ్ గా దొరుకుతున్నప్పటికీ ఏదైతే ఇక్కడ మనం ఒకటి కంపేర్ చేయాలి సార్. ఉమ్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు స్కిల్ డెవలప్మెంట్ కేసులో అప్పటి ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి చంద్రబాబు గారిని అరెస్ట్ చేశారు. ఉమ్, దానికి సంబంధించి ముందర చాలా మంది అధికారులను విచారణ చేశారు, ఒకరిద్దరిని అరెస్ట్ చేసి చంద్రబాబు గారిని డైరెక్ట్ లోపలేశారు. ఉమ్, మరి దీంట్లో ఇంత స్పష్టంగా ఉన్నప్పటికీ తెలుగుదేశం పార్టీ నాయకులు ఆరోపిస్తున్నట్లు ఆ పెద్ద తలకాయల జోలికి ఎందుకు వెళ్ళడం లేదనేటువంటిది చావా సతీష్ గారి వాదన, నా వాదన ఒక్కటే. ఉమ్, అయితే చెడ్డ పేరు వీళ్ళని అరెస్ట్ చేస్తే వస్తుందని భయపడుతున్నటువంటి తెలుగుదేశం పార్టీకి ఎంత చెడ్డ పేరు వస్తుందని భయపడుతుందో అంతకు మించిన చెడ్డ పేరు ఇప్పుడు వచ్చేసింది వాళ్ళని అరెస్ట్ చేయకోకుండా ఉండడం వల్ల. ఉమ్, రెండు, క్యాడర్ నుంచి వస్తా ఉంది, ప్రజల నుంచి వస్తుంది. రేపు తెలుగుదేశం పార్టీకి పని చేయాల్సింది ఈ క్యాడరే, ఈ లీడర్లే. ఎస్, మరి మీ పార్టీ క్యాడర్, మీ పార్టీ లీడర్లను సంతృప్తి పరచకపోతే నీకు ఓటు వేయాలి, నీ పార్టీకి ఓటు వేయాలనుకున్నటువంటి సాధారణ ఓటర్లను కూడా బూత్ దగ్గరికి తీసుకొచ్చేటటువంటి బాధ్యత మీ క్యాడర్ ఎందుకు నిజాయితీగా మనస్ఫూర్తిగా చేస్తుంది? ఎస్, ఈ విషయాన్ని పార్టీ పెద్దలు గమనించినట్లయితే కొంత క్యాడరు అసంతృప్తిగా ఉన్నటువంటి దాన్ని బ్యాలెన్స్ చేసినట్లు అవుతారు. ప్రజలు కూడా ఏదైతే లిక్కర్ కు సంబంధించినటువంటి వ్యవహారం పైనే ఎక్కువ ఫోకస్ చేసి అధికారంలోకి కూటమి ప్రభుత్వం వచ్చింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి అనేక రీజన్లలో ఒక రీజన్ మద్యం, కల్తీ మద్యం, క్వాలిటీ లేని మద్యం, ఈ బ్రాండ్లు అనేటువంటి జే బ్రాండ్స్, ఇలాంటి అనేక ఆరోపణల నేపథ్యంలోనే కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చింది. మరి అధికారంలోకి రావడానికి కారణమైనటువంటి పాయింట్ను ఒక 17 నెలలు పూర్తి అవుతా ఉన్నాయి, కూటమి పెద్దలు ఎందుకు చేయలేదన్నటువంటిది జర్నలిస్ట్ గా నాకు కూడా డౌట్ వస్తా ఉంది. కొంపదీసి అధికారంలో మీరున్నా నా జోలికి రాకండి, నేనున్నా మీ జోలికి రాకండి అనేమన్నటువంటి ఒక ఫార్ములాలు ఏమన్నా కూటమి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డికి ఏమైనా తెచ్చే ప్రయత్నం చేస్తా ఉందా అనేటువంటిది కూడా అనుమానం ఉంది. ఎందుకంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు గారిని అరెస్ట్ చేశారు. ఆ పార్టీలో ఉన్నటువంటి చాలా మంది కీలక నేతలు జైలు ఊచలు లెక్క పెట్టారు. మరి ఎందుకు కూటమి ప్రభుత్వం ఆ దిశగా ముందుకెళ్ళలేకపోతా ఉంది? ఎందుకు ధైర్యం చాలడం లేదు? అంటే జగన్మోహన్ రెడ్డి గారు లేదా ఆ పార్టీ నాయకులు విమర్శిస్తారని మీరు ఆ పని చేయకపోతే జగన్మోహన్ రెడ్డి గారు లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విమర్శించినటువంటి కార్యక్రమం ఏదుంది? మీరు చేసినటువంటి విదేశాల నుంచి పెట్టుబడులు తీసుకొస్తా ఉన్నటువంటి వైజాగ్ లో పెట్టుబడులు పెడతా ఉన్నారు, అది అందరం చూసాం. దాన్ని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకించింది. మరి భయపడి అక్కడికి మీరు పెట్టుబడులు తీసుకొని రాకుండా ఉండాల్సింది. అసలు అక్కడ భూసేకరణ అడ్డుకుంటున్నారంట, ఇది కూడా నిన్న తెలిసింది. అవును సార్, భూసేకరణను అడ్డుకుంటారు. ఉక్కు ఫ్యాక్టరీ నిర్మాణం పైన దీన్ని ప్రైవేటీకరణ చేస్తారని ప్రచారం చేస్తారు. వాళ్ళ యొక్క ప్రతిపక్ష పార్టీగా ఆ బాధ్యతలు ఏం చేయాలో అవన్నీ వాళ్ళు చేస్తూ ఉంటారు. అధికారంలోకి రావడానికి వాళ్ళు చేస్తారు. మరి అధికారంలో ఉండి మీరు అన్ని రకాలుగా ఆయుధాలు మీ దగ్గర ఉండి మీరు ప్రజలకు బాధ్యతాయుతమైనటువంటి పరిస్థితిలో ఉండి మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసే ఆరోపణలకే భయపడితే లేదా వాళ్ళు చేసే ప్రచారాలకే భయపడితే ఇంకా మీరు ప్రభుత్వంలో ఉండి ఏం లాభం అన్నటువంటిది నా ప్రశ్న. నేను ఇది సతీష్ గారిని అడగడం లేదు, చెప్పాల్సిన అవసరం సతీష్ లాంటి మనోభావాలను చెప్తాను నేను. సతీష్ గారు, శ్రీనాథ్ రెడ్డి గారు, మీరు ఇప్పుడు ఏదైతే ఒక మాట అన్నారో, మీరు అధికారంలోకి వచ్చినప్పుడు మమ్మల్ని అరెస్ట్ చేయొద్దు, మేము అధికారంలోకి వచ్చినప్పుడు మిమ్మల్ని అరెస్ట్ చేయొద్దు అని ఏదైతే ఒక మాట అన్నారో అది అసలు యాక్సెప్టబుల్ కాదు. ఎందుకంటే అది అవకాశమే లేదు దానికి. ఎందుకంటే
వీళ్ళు ఎప్పుడైతే అధికారంలో ఉన్నారో సార్ అప్పుడు రాజకీయాల్లో వీళ్ళు శాశ్వత అసలు మిత్రులు ఉండరు, శాశ్వత శత్రువులు ఉండరు సార్. ఏం జరుగుతుంది ఎవరికి తెలుసు సార్. నిన్న వాళ్ళ పార్టీలో ఉన్నాడు, ఈరోజు టీడీపీలో ఉంటాడు, లేకపోతే రేపు జనసేనలో ఉంటాడు, బీజేపీలో ఉంటాడు సార్. ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు. డౌట్ చెప్తున్నాడు. ఏం ప్రజలకు కూడా అదే ఉండొచ్చు కదా, వీళ్ళు కుమ్మక్క అయిపోయి ఉండొచ్చేమో 50-50 రాజకీయాల్లో శాశ్వత సార్ తెలుగుదేశం పార్టీ పెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఎవరైతే నాయకులు ఉన్నారో, ఎవరైతే నాయకులుగా తయారు చేయబడ్డారు, ఈ రోజు తెలంగాణలో చూసుకుంటే 2 ముఖ్యమంత్రులు అయ్యారు. 2 ముఖ్యమంత్రులు తెలుగుదేశం నుంచి వచ్చిన వాళ్ళే, వాళ్ళంతా అక్కడి నుంచి తయారైన వాళ్ళే. అదిగాక మీరు అన్నట్టు శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రులు అట్లా కాదు సార్. ఎట్లా అంటే ఇప్పుడు సపోజ్ మా ఒక 2 ఫ్రెండ్స్ ఉంటారు సార్, ఒక ఊర్లో 2 స్నేహితులు ఉంటారు. వాళ్ళిద్దరు ఏం చేస్తారంటే చిన్న చిన్న దొంగతనాలు, లేకపోతే ఎక్కడన్నా దారి దోపిడీలు కానివ్వండి, బంగారం దొంగతనం చేయటాలు, ఇలాంటివి చేసుకుంటా బతుకుతా ఉంటారు సార్. అదే ఊర్లోకి ఇంకొక 2 కొత్తగా వస్తారు. కొత్తగా వచ్చి ఇప్పుడు ఎవరితో ఒకరితో ఫ్రెండ్షిప్ చేయాలని చెప్పి చేస్తారు. ఫ్రెండ్షిప్ చేయాలని చేసిన తర్వాత ఒకళ్ళు ఏం చేస్తారంటే, ఇద్దరివి డిఫరెంట్ మైండ్ సెట్, వీళ్ళు కొత్తగా వచ్చిన 2 డిఫరెంట్ మైండ్ సెట్, వాళ్ళిద్దరిది ఒకటే మైండ్ సెట్ అనమాట. వీళ్ళిద్దరు ఏం చేస్తారంటే వాళ్ళతో స్నేహం చేద్దామని వెళ్తారు. వెళ్ళిన తర్వాత ఒక 2 రోజులు చూస్తారు, 3 రోజులు చూస్తారు. అందులో ఒకడికి వాళ్ళు చేసేది నచ్చుతుంది, ఒకళ్ళకి నచ్చదు. నచ్చినప్పుడు అతను ఏం చేస్తాడు, వీళ్ళు తప్పు చేస్తున్నారు కాబట్టి నేను అక్కడ ఉండటం కరెక్ట్ కాదు, నాకు మనస్తత్వానికి తగ్గిన వాళ్ళని నేను వెతుక్కోవాలి కాబట్టి సో నేను వేరే వాళ్ళని చూసుకుంటా అని చెప్పి మళ్ళీ వెళ్ళిపోతారు సార్. అలా 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 వస్తారు తప్పితే, ఎగ్జాంపుల్ గా మనం లావు శ్రీకృష్ణదేవరాయలు చూసుకోవచ్చు సార్. మన ఎంపీ గారు ఆయన వైసీపీలో ఉన్నారు. వైసీపీలో ఉన్నప్పుడు ఇది నాకు కరెక్ట్ కాదు అని చెప్పిన వ్యక్తి ఆయన. నాకు ఈ పార్టీ నాకు సెట్ అవ్వదని చెప్పి వెంటనే ఆయన సిద్ధాంతాలకు సరితూగే పార్టీ ఏదైనా ఉందంటే టీడీపీ పార్టీ ఉంది కాబట్టి టీడీపీలోకి వచ్చారు సార్. ఈ రోజు టీడీపీ గేట్లు తెరిస్తే రావడానికి చాలా మంది ఉన్నారు సార్, కానీ అట్లా తీసుకోవడానికి టీడీపీ రెడీగా లేదు ఈ రోజు. సో వాళ్ళ మనస్తత్వానికి తగ్గట్టుగా వాళ్ళు పార్టీని ఎంచుకుంటారు తప్పితే, వాళ్ళ వైసీపీలో ఉన్నారు తప్పితే, వాళ్ళు ఇట్లా రావడం కానీ వీళ్ళు కొలాబరేషన్ అవడం కానీ ఇట్లాంటివన్నీ ఏమీ జరగవు సార్. ఇంకో పాయింట్ సార్, ఏదైతే మన శ్రీనాథ్ రెడ్డి గారు చెప్పారో, జనం ఏదో అనుకుంటారు. ఇక్కడ జరిగింది ఏంటంటే సార్, కూటమి ప్రభుత్వం ఒకటే ఆలోచిస్తుంది సార్. ఈ రోజున మనం ఒకళ్ళది పకడ్బందీగా లాక్ చేయకపోతే, ఇక్కడ వీళ్ళు ఆలోచించేది ఏంటంటే, ఈ వైసీపీ మోకలు ఏదైతే ఉన్నాయో సార్, వాళ్ళు ఒక ర్యాలీ చేస్తేనో ఒక ప్రోగ్రామ్ చేస్తేనో రప్ప అంటూ ఫ్లెక్సీలు పట్టుకొని బయటకు వస్తున్నారు, బెదిరిస్తున్నారు. వాళ్ళు ఒక ర్యాలీ చేస్తుంటే సార్, మనం సినిమాల్లో చూసినట్టుగా ఒక రౌడీ నాయకుడు ఏది నామినేషన్ వేయడానికి పోతే ఆ రోడ్డు పక్కన ఉన్న బండ్లన్నీ తోసేయటం, జనాల్ని భయపెట్టడం, అసలు వీరంగం చేసేయటం అట్లుంటది. సో వీళ్ళ ర్యాలీలు కూడా అట్లే ఉంటాయి సార్. అలాంటి వీళ్ళని ఇప్పుడు ఇమీడియట్ గా ఏదన్నా యాక్షన్ తీసుకుంటే, సో దాని ఇంపాక్ట్ అనేది జనాల మీద పడకూడదు. వీళ్ళు ఖచ్చితంగా బయటకు వస్తారు, లోపలేస్తారు సార్, ఆటోమేటిక్ గా అందరిని అరెస్ట్ చేస్తారు, లోపలేస్తారు. కానీ ఆ చిన్న ఇంపాక్ట్ కూడా రాష్ట్రం మీద పడితే పెట్టుబడులు రావడం కానివ్వండి, కంపెనీలు ఇవన్నీ కూడా వచ్చే ఇన్వెస్ట్మెంట్స్ చాలా వర్క్ చేసి చాలా కష్టపడి రాష్ట్రానికి ఒక ఫేమ్ తీసుకొస్తున్నారు సార్. ఆ ఫేమ్ ని మళ్ళీ డీఫ్రేమ్ చేయడం వీళ్ళకి ఇష్టం లేక, సో ఈ విధంగా ఈ ధోరణిలో ఆలోచించి మాత్రమే ఆచితూచి అడిగేస్తున్నారు తప్పితే, లోపలేయడం పెద్ద విషయం కాదు. కాకపోతే ఇక్కడ ఇంకా అంత మెతక వైఖరి కూడా కాకుండా దొరికింది దొరికినట్టుగా క్లీన్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. సో ప్రొసీడింగ్స్ అనేవి స్పీడ్ గా ఉంటే బాగుంటదని చెప్పి తెలుగుదేశం కార్యకర్తల అభిప్రాయం సార్. శ్రీనాథ్ రెడ్డి గారు, మీరు చూస్తుంటారు పెద్ద వైట్ కాలర్ క్రైమ్. అసలు ఇది క్రైమ్ అసలు ఎవరు డిజైన్ చేశారే కానీ అసలు ఎవరికి అర్థం కాదు. కొన్నిసార్లు దాన్ని చూస్తూ ఉంటే ఎవరి చేతికి మట్టి అంటకుండా తెలివిగా 9 నెలల నుంచి ఎవరు కూడా జైల్లో ఒక్కరూ నోరు మెదపటం లేదు. అంటే ఈ 100%లో ఆ సూత్రధారికి 25% చేరింది, మిగతా 75% ఈ మొత్తం వీళ్ళంతా పంచుకున్నారని కూడా కామెంట్స్ వినపడుతున్నాయి. మరి ఎవరు పంచుకున్నారు, ఏం జరుగుతుందో తెలియదు. ఎందుకంటే మనం ఎలక్షన్స్ టైంలో కూడా చూసాం, కొన్ని 500 రూపాయల కట్టలు అట్లాగే వెదజల్లారు కొన్ని ఏరియాల్లో అని కూడా చాలామంది చెప్పుకుంటుంటారు. మొత్తం మీద సరే, ఇప్పుడు ఎక్సైజ్ శాఖ లోపమా మరి ఎక్కడ లోపమా, ఈ వ్యవస్థని అడ్డం పెట్టుకుని వీళ్ళు చేసేసారు. ఇప్పుడు ఎక్సైజ్ వ్యవస్థలో ప్రక్షాళన జరగాల, లేక సిట్ అధికారులు కొంచెం దూకుడు పెంచాలా, ఏది జరిగితే త్వరగా ఒక రిజల్ట్ వస్తుందంటారు శ్రీనాథ్? ఏదైతే ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు లేదా ప్రభుత్వ పెద్దలకు దగ్గరగా ఉన్నటువంటి వ్యక్తులు, అది ఏ ప్రభుత్వం అయినా కానీ, ఒక అవినీతికి పాల్పడితే తాము సంపాదించేటటువంటి డబ్బులో కొంత భాగాన్ని ఈ న్యాయ వ్యవస్థలో ఉన్నటువంటి లోపాల ద్వారా
వాటిని న్యాయ ప్రక్రియలో కొంత ఇట్లా లేట్ చేయడం ద్వారా తాము బయటపడవచ్చనే అభిప్రాయానికి ప్రజలు వాళ్ళు రాకమునిపే లిక్కర్ కేసులో నిందితులు శిక్ష పడాలి. లేకపోతే ఏ ప్రభుత్వంలో ఉన్న పెద్దలైనా ఒక భారీ స్కామ్ చేయొచ్చు, కొన్నాళ్ళు విచారణ ఎదుర్కోవచ్చు, తర్వాత అది కొట్టేస్తారు. లేదా ఆ ప్రభుత్వ పెద్దలకు అనుకూలమైనటువంటి వాళ్ళు ఉన్నటువంటి వాళ్ళు కూడా స్కాములు చేసేయచ్చు, ఎవరికి ఇచ్చే వాటాలు వాళ్ళకి ఇవ్వచ్చు. మేమే ప్రభుత్వంలో ఉన్నావు కాబట్టి ఆ పాలసీలనే తమకు అనుకూలంగా మార్చుకోవచ్చు, లోపభూయిష్టంగా మార్చుకోవచ్చు. రేపు ఆ పాలసీలలో ఉన్నటువంటి లోపాయకారి ఒప్పందాల వల్ల తాము న్యాయపరమైనటువంటి చిక్కులు ఎదుర్కోకుండా ఉండొచ్చు అనేటువంటి ఒక ధీమాతో ఉన్నారు. ఆ ధీమా సడలిపోవాలి అంటే ప్రభుత్వం ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. అది రాజకీయ పరమైనటువంటి చర్యగా ఉండకూడదు. రాజకీయ పరమైనటువంటి చర్యగా కాకుండా, రాజకీయ కక్షపూరిత పరమైనటువంటి చర్యగా కాకుండా న్యాయాల పైన డిసైడ్ అయ్యి ఆధారాలను, ఎందుకంటే సిబిఐ, సిట్టు లాంటి కేంద్రంలో అధికారంలో కూడా తెలుగుదేశం పార్టీ భాగస్వామ్యంగా ఉన్నటువంటి నేపథ్యంలో అన్ని రకాల టెక్నాలజీలను ఉపయోగించి అన్ని ఏదైతే ఈ దేశంలో ఉన్నటువంటి అత్యుత్తమ ఇన్వెస్టిగేషన్ సంస్థల సహకారం తీసుకొని దీన్ని వీలైనంత త్వరగా ఛేదించి ప్రజలకు నమ్మకం కలిగించాలి, కార్యకర్తల్లో ధైర్యం నింపాలి. ఇంకొకరు ఎవరైనా ప్రభుత్వంలో తప్పు చేస్తే వచ్చే ప్రభుత్వంలో శిక్ష పడతాదని ఈ ప్రభుత్వం రుజువు చేయాల్సినటువంటి బాధ్యత కూటమి ప్రభుత్వానికి ఉంది. ఇది నేను ఎందుకు చెప్తా ఉన్నానంటే, రేపు లిక్కర్ స్కామ్ లో ఉన్నటువంటి నిందితులు తప్పించుకుంటే రేపు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కూడా కూటమి నాయకత్వానికి ఎదురు తిరిగే పరిస్థితులు తలెత్తవు అనడానికి లేదు, ఛాన్స్ ఉంది. ఎందుకంటే వాళ్ళు కోట్లాది రూపాయలు కింద వరకు ఒక చైన్ సిస్టమ్ ద్వారా దోచుకున్నారని మనమే ఆరోపణ చేశాం. తర్వాత మన ప్రభుత్వం వచ్చిన తర్వాత వాటిని నిరూపణ చేయలేకపోయాం. వాళ్ళు హ్యాపీగా మళ్ళీ వచ్చే ఎలక్షన్స్ లో అధికారంలోకి రావడానికి అదే డబ్బును పెట్టుబడిగా పెడతారు. మన క్యాడర్ పైన దాడులు చేయడానికి, మన క్యాడర్ పైన మానసికమైనటువంటి పట్టు సాధించడానికి ఉపయోగించుకుంటారన్నటువంటి భావన క్యాడర్ లో వస్తుంది. మరి మనము నిజాయితీగా ఇప్పుడు పాలనలో ఉంటే మేము రేపు ఎట్లా ఫైట్ చేయాలి అన్నటువంటిది ఒకటి రెవల్యూషన్ అయితే ఖచ్చితంగా అది వస్తుంది. అది ఏ పార్టీ అయినా, నేను ఇక్కడ వైఎస్ఆర్ పార్టీ గాని లేదా తెలుగుదేశమో జనసేన గురించో చెప్పడంలే, ఏ పార్టీలో అయినా కార్యకర్తల మనోభావాలు ఆ విధంగానే ఉంటాయి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ లిక్కర్ స్కామ్ నిందితులను కూకటి పేర్లతో సహా పెకిలించి గ్రౌండ్ లెవెల్ నుంచి పై స్థాయి వరకు అందరినీ కటకటాల పాళ్ళు చేయాలి. దీంట్లో భాగస్వామ్యం ఉన్నటువంటి అందరి యొక్క ఆస్తులను జప్తు చేయాలి, వాటిని ప్రైవేట్ పరం చేయాలి. అప్పుడు ఏదైతే తప్పుడు మార్గంలో సంపాదించుకున్న డబ్బు పోతుంది, ఆ మార్గానికి వెళ్ళడం వల్ల నిందలు, శిక్షలు అన్ని పోయి జీరోగా మిగులుతుంది. అలాంటి భయానకరమైనటువంటి శిక్షలు పడినప్పుడు మాత్రమే రాజకీయ నాయకులు గాని, రాజకీయ అనుచరులు గాని ఒక క్రైమ్, ఒక పార్టీని లేదా ఒక ప్రభుత్వాన్ని, ఒక అధికారిని లేదా ఒక లీడర్ ని అడ్డం పెట్టుకొని చేసేటటువంటి ఇలాంటి దోపిడీకి చేయడానికి ఇంకొకరు భయపడతారు తప్ప సాదా సీదా శిక్షలు, సాదా సీదా విచారణలు ఇలాంటి వారిని రాటు తెలుస్తాయి తప్ప వాళ్ళను ఇట్లాంటి వృత్తికి దూరంగా చేయలేవన్నటువంటిది నా భావన. సతీష్ గారు, మిథున్ రెడ్డి విషయానికే వస్తే ఆయన బెయిల్ మీద మధ్యంతర బెయిల్ అంటాడు, విదేశీ పర్యటనలకు వెళ్తున్నారు, లేకపోతే ఇంకో చోటుకి వెళ్తున్నారు. ఎందుకని టీడీపీ తరఫున స్పీకర్కి కంప్లైంట్ చేయలేదు, అతని పదవి నుంచి తొలగించాలని? ఇలాంటి చర్యలకు సంబంధించి ఎందుకని ఎవరు అంత ఇంట్రెస్ట్ చూపించలేదు? అంటే తెలియదా, తెలిసి కూడా ఎందుకులేని ఉంటున్నారా? ఎక్కడ లోపం? సార్ తెలియదు, తెలిసి కూడా సైలెంట్ గా ఉంటున్నారు అని కాదు సార్ ఇక్కడ జరిగేది. ఒకటి, మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ లిక్కర్ కేసు అనేది తీసుకుంటే సార్, మనకి అధికారికంగా చెప్పినది 3,500 కోట్లు మనకు అధికారికంగా చెప్పింది. కానీ వీళ్ళు బ్యాక్ ఎండ్ లో అనధికారికంగా వీళ్ళు అవ్వజేసింది 12,000 కోట్ల రూపాయలు సార్. సో ఇప్పుడు కూటమి ప్రభుత్వం వెళ్ళి ఎంపీ మిథున్ రెడ్డి మీద స్పీకర్ కి కంప్లైంట్ ఇచ్చి ఆయన డిస్క్వాలిఫై చేసి, సో
ఇంకా ఇంకా ఉంది సార్, ఇంకా రావాల్సింది చాలా ఉందన్నమాట వీళ్ళది. ఇప్పుడు ఈ ఏదైతే 3,500 కోట్లు బిగ్ బాస్ బుల్రెడ్డికి వెళ్ళాయో, మన మన తాడేపల్లిలో ఉన్న బిగ్ బాస్ బుల్రెడ్డికి ఏదైతే 3,500 కోట్లు వెళ్ళాయో, అది 25% మాత్రమే. వీళ్ళకి తెలియని విషయం ఏంటంటే ఇక్కడ 25% మాత్రమే అతనికి వెళ్ళాయి. మిగతా 75% కింద నుంచి మన సినిమాలో ఐస్ ఒక దగ్గరకు వస్తే ఇంకో దగ్గరకు వచ్చేసరికి కరిగి ఎంత అవుతుంది అనేది ఒకటి ఉంది కదా. సో ఆ రకంగా వచ్చాయి. ఎవరైతే ఈ వెంకటేష్ నాయుడు చార్టెడ్ ఫ్లైట్ లో హీరోయిన్ తో అది డబ్బులు అవన్నీ మనం చూసాం కదా, ఇతని దగ్గర వీళ్ళ దగ్గర ఒక స్ట్రాటజీ ఉంది సార్. ఏం చేస్తారంటే, ఈ రోజు నేను మీకు ఒకసారి ఫోన్ చేశానంటే ఆ నెంబర్ గానీ ఆ ఫోన్ గానీ నెక్స్ట్ డే యూజ్ చేయరు. ఓకే. సో అంత పకడ్బందీగా, అంత క్రిమినల్ మైండెడ్ సార్ వీళ్ళంతా కూడా. ఒకసారి వాడిన ఫోను రెండో రోజు వాడరు. 365 రోజు 365 ఫోన్లు వాడతారు వీళ్ళు. సో ఇప్పుడు మీకు ఒక లొకేషన్ చెప్తారు సార్. ఇప్పుడు పొద్దున 7:30కి మీకు ఒక దగ్గర అమౌంట్ డెలివరీ అవుతుంది ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తారు, కానీ అది అక్కడ అవుతుంది, ఇంకో దగ్గర అవుద్ది అనమాట. ఇంటి దగ్గర అవుద్ది, గుడి దగ్గర అనేది ఇంటి దగ్గర అవుద్ది, ఇంటి దగ్గర అనేది గుడి దగ్గర అవుద్ది. సో వీళ్ళు చేసేది ఏదైతే స్కామ్ ఉందో మొత్తం బయటికి తేవాలి, మొత్తం బయట పెట్టాలి, ఆధారాలతో సహా చూపియాలనే ఒక్క ఆలోచనతోనే కూటమి ప్రభుత్వం ఇప్పటికీ కూడా చర్యలు తీసుకుంటుంది. కానీ మీరు అన్నట్లుగా అసలు మన పార్లమెంట్ లో స్పీకర్ కి ఇచ్చి డిస్క్వాలిఫై చేయాలి అంటే చేయొచ్చు సార్, అది ఇది కాదు. కాకపోతే వీళ్ళు ఇంకా ఆలోచిస్తున్నారు. వీళ్ళు చేసే దాంట్లో కూడా మీరన్నట్లుగా వాళ్ళకి అరెస్ట్ చేస్తున్నారు, బెయిల్ రాకుండా చూసుకోవాలి సార్. చట్టాలు ఏదైతే ఉన్నాయో వాటిని పటిష్టం చేసి ఇలాంటి దుర్మార్గులకి బెయిల్ రాకుండా బయట తిరగకుండా మీరు ఎన్ని రోజులైనా కేసు నడిపిస్తే ఇబ్బంది ఉండదు. కానీ వీళ్ళు బయటకు వచ్చి సాక్షుల్ని బెదిరించి, సార్ ఇక్కడ ఒక మాట చెప్పాలి సార్ మీకు. మొన్న కార్తీక మాసం వన సమారాధన జరుగుతాయి సార్, జనరల్ గా ఎక్కడైనా జరుగుతాయి. సో ఈ లిక్కర్ కేసులో ఎవరైతే ఒక కేసు వేశారో అతను ఉభయ గోదావరి జిల్లాలో జరిగే ఒక కార్తీక వన సమారాధన అక్కడికి వెళ్తే అదే సమావేశానికి పెర్రి నాని వచ్చాడు సార్. పెర్రి నాని గారు వచ్చి అతని దగ్గరే కూర్చొని మనుషులందరూ వెళ్ళిన తర్వాత వచ్చి దగ్గరకు వచ్చి అతన్ని బెదిరించాడు సార్. తనని మెంటల్ గా కొంచెం స్టేబుల్ గా ఉన్న అతన్ని కొంచెం అటు ఇటు చేయాలి, భయపెట్టాలి, భయభ్రాంతికి గురి చేయాలని చెప్పి అతన్ని ఫేస్ టు ఫేస్ కూర్చొని అతన్ని బెదిరించాడంటే వీళ్ళ రాజకీయం, వీళ్ళ రౌడీజం ఎట్లా వెళ్తుందో మనం ఈ ఒక్క ఇన్సిడెంట్ తో మనం అర్థం చేసుకోవచ్చు. నేను అదే చెప్తున్నా, మీరు ఇచ్చే ఆ గ్యాప్ చాలు వాళ్ళకి తారుమారు చేయడానికి. అదే అంటున్నా సార్. ఇప్పటికీ కూడా కోర్టులు కానీ ప్రభుత్వం కానీ చర్యలు తీసుకొని ఎవరైతే లోపలికి వెళ్ళారో వాళ్ళకి అంత ఈజీగా బెయిల్ రావద్దు, బెయిల్ రానియకుండా వాళ్ళని బయట తెరనీయకుండా చేసిన రోజున రాష్ట్రం బాగుండదు సార్. జవహర్ రెడ్డి ఈ రోజు మొన్న గూగుల్ డేటా సెంటర్ తో ఒప్పందం అయింది సార్, దానికి ల్యాండ్ పూలింగ్ చేయాలి. ఇదే రోజున వీళ్ళు వైజాగ్ లో ల్యాండ్ పూలింగ్ కి అడ్డుపడుతున్నారు. అదే మనిషిని, అక్కడ ఉన్న అదే వ్యక్తిని ఎప్పుడో అతని మీద కేసులు ఉన్నాయి సార్, వెంటనే ఆ కేసుల మీద చర్యలు తీసుకొని లోపలేస్తే ఈ రోజు ఇలాంటి పరిస్థితులు రావు. సో ప్రతిదానికి అంతే సార్. ఏదన్నా కంపెనీ వచ్చిందా ల్యాండ్ పూలింగ్ చేస్తావా కేసులు వేస్తాం, ఎయిర్పోర్ట్ కడుతున్నావా కేసులు వేస్తాం, భోగాపురం ఎయిర్పోర్ట్ కేసులు వేస్తాం, అమరావతిలో ఏదైనా పని చేస్తున్నావా వెంటనే దానికి వ్యతిరేకంగా కేసులు వేస్తారు సార్, ఉద్యోగాలు ఇస్తున్నావా దాని మీద కేసులు వేస్తారు సార్. సో వీళ్ళందరినీ కూడా ఇందాక శ్రీనాథ్ రెడ్డి గారు చెప్పినట్టు వీళ్ళందరినీ కూడా ఎక్కువ టైం ఇవ్వకుండా, ల్యాగ్ చేయకుండా బెయిల్ ఒక్కసారి లోపలికి వెళ్ళిన తర్వాత బెయిల్ రాకుండా చేయాలి సార్ వీళ్ళ. ఇంకొకటి మన ప్రభుత్వం ఒకటి కూడా ఇది కూడా ఆలోచించాలి సార్. జనం ఆలోచిస్తున్నారు, సో వీళ్ళు కూడా ఆలోచిస్తే బాగుంటదని నా అభిప్రాయం సార్. ఏంటంటే జోగి రమేష్ ఉన్నారు సార్, నకిలీ మద్యం కేసులో అరెస్ట్ చేశారు జోగి రమేష్ ని అరెస్ట్ చేయాలి అనుకుంటే కూటమి ప్రభుత్వం వచ్చిన 2 నెలల్లోపే జోగి రమేష్ అరెస్ట్ చేసేవాళ్ళు సార్. ఎందుకంటే Z+ కేటగిరీ భద్రత ఉన్న ఒక వ్యక్తి ఇంటికి అంతమందిని తీసుకెళ్లి హత్యా ప్రయత్నం చేశాడు, ఆల్మోస్ట్ అదే చేశాడు, ఇంకా అదొకటే ఆల్మోస్ట్ అంతే ఇంకా. సో ఆ కేసులో తన లోపల వేయచ్చు. అగ్రిగోల్డ్ ఉన్నాయి, అగ్రిగోల్డ్ భూమి కేసులు ఉన్నాయి సార్. వీటన్నిటిలో కూడా వేయాలంటే ఎప్పుడో, కానీ దానికి సంబంధించిన ప్రొసీడింగ్స్ ఇవన్నీ ఇప్పుడు మీరు చెప్పింది కరెక్టే సతీష్. మీరు ఆ ప్రొసీడింగ్స్ ఆ మంచితనం ఏం చేసిందంటే బట్టగాల్చి మీకు గవర్నమెంట్ మీద వేసాడు, అంతేనా? వీళ్ళు ఈ రోజు జరిగింది కల్తీ మధ్య లిక్కర్ స్కామ్ అంటున్నాం, అది కల్తీ మధ్య మీ నెత్తినే వేసాడు. ఆయన బయట ఉంచడం వల్ల మీ నెత్తినే వేసాడు కదా.
అదే జోగి రమేష్ ని అగ్రిగోల్డ్ భూముల్లో గానీ ఆ కేసులో గానీ లోపల వేసి ఉంటే ఉమ్, ఈ రోజు నీ కల్తీ మధ్య ఉండేది కదా సార్. ఉమ్, దీనికి అన్నిటికీ కర్త కర్మ క్రియ అన్ని అతనే. ఉమ్, అతను లోపల వేస్తే ఈ రోజు అసలు ఈ కేసే ఉండేది కాదు కదా. ఉమ్. మీరు ఆరోపణలు ఎదుర్కోవాల్సి వచ్చింది, అన్ని తిరగాల్సి ఈ వచ్చింది. రోజు వాళ్ళు మా మీద బురద చల్లే ప్రయత్నం చేస్తారనమాట. వాళ్ళే మద్యం తయారు చేసి డిపోలకు పంపించి షాపులకు పంపించి ఏదైతే షాపులకు పంపితే పిన్ చేసుకొని ఇక్కడ నకిలీ మద్యం ఉందని చెప్పి బురద మన మీద వేయాలి, జేబులు వాళ్ళు నింపుకోవాలన్నమాట. రూపాయి ఖర్చు పెడతారు, 10 రూపాయలు లాభం చూసుకుంటారు, బురద మనకంటేయాలని చెప్తారు, తర్వాత డబ్బులు వాళ్ళ జేబులో వేసుకుంటారు అనమాట. సో ఇంత పకడ్బందీగా చేస్తారు కాబట్టి వీళ్ళని ఎట్టి పరిస్థితుల్లో కూడా బయట తిరగనివ్వడానికి వీలు లేదని చెప్పి మేము మా తరపున, ప్రజల తరపున కానీ పార్టీ కార్యకర్తల తరపున కానీ మాకున్న అభిప్రాయం అదే సార్. వీళ్ళని బయట తిరగనీయకూడదు, ఒక్కసారి లోపలికి వెళ్తే బెయిల్ రాకుండా చూసుకోవాలి. రైట్. శ్రీనాథ్, సిట్ కరెక్ట్గా తన పని తను చేస్తుందా, లేకపోతే సిట్ను కూడా ఏమైనా అధీనంలోకి తీసుకున్నారా? ఏ విధంగా జరుగుతుంది మీరు అనుకుంటున్నారు సిట్కి సంబంధించి? సార్, ఇక్కడ సిట్టును విమర్శించడానికి ఏమీ లేదు సార్. ఎందుకంటే సిట్టులో ఉన్నటువంటి సిబ్బంది, వాళ్ళకు ఉన్నటువంటి సంఖ్యాపరంగా ఇప్పటికే సిట్టు చాలా కేసులను వాదించే క్రమంలో కొంత ఆలస్యం కూడా అవుతా ఉండొచ్చు. దానికి కూడా మనం ఏమి తప్పులు పట్టడానికి లేదు. అయితే ప్రభుత్వ పెద్దలు ఇచ్చేటటువంటి గైడ్ లైన్స్ ప్రకారం కూడా సిట్టు కొంత పనిచేస్తారు. అంటే ఈ కేసును 3-4 నెలల్లో కంప్లీట్ చేయాలి అన్నప్పుడు అత్యంత ప్రాధాన్యత ఉన్నటువంటి కేసుగా అది ట్రీట్ చేసే అవకాశం కూడా ఉంటుంది. అది ప్రభుత్వ విధానాల పైన కూడా కొంత మేర ప్రభావితం చూపుతుంది. బయటికేమో సిట్ అంటే స్వతంత్ర దర్యాప్తు సంస్థ అని చెప్తాం, కానీ కొంత ప్రభుత్వ విధానాల పైన కూడా కొంత ప్రభావితం చూపే అవకాశం ఉంటుంది. అయితే నేను అనుకుంటా ఉన్నా, కాలం గడిచే కొద్దీ సిట్టు ఏం నివేదికలు ఇచ్చినా గానీ అవి ఉపయోగపడవేమో బహుశా. ఎన్నికల సమీపిస్తున్న కొద్దీ దీనికి రాజకీయ రంగు మరొకసారి పులుముకుంటది. ఇప్పటికే అది రాజకీయ ముసుగులో ఉన్నటువంటి వ్యవస్థ ఏది, లిక్కర్ స్కామ్. కాబట్టి దీనిని వీలైనంత త్వరగా, ఎన్నికలు ఇంకా చాలా రోజులు దూరం ఉన్నటువంటి నేపథ్యంలో, ఇప్పటికి 17 నెలలే అయింది, ఇంకో 1 ఇయర్ కైనా కానీ కేసు కంప్లీట్ చేసేటటువంటి పరిస్థితి ఉంటే ఖచ్చితంగా దానిపైన కొంత నమ్మకం కలిగే అవకాశం ఉంటుంది అన్నటువంటిది నా అభిప్రాయం. ఇప్పటికే చాలా మంది బెయిల్ మీద బయటకు వస్తున్నారు, నువ్వు చూస్తూనే ఉన్నావు శ్రీనాథ్. నిన్న చెవిరెడ్డి కూడా హెల్త్ బాగాలేదని బయటకు రావాలని ప్రయత్నిస్తున్నాడు. అటు చాలా మంది కూడా ఏదో ఒక వంకతో బయటకు వచ్చి తిరగాలని చూస్తున్నారు. సార్, ఏదైతే న్యాయ వ్యవస్థలో కొన్ని లోపాలు ఉన్నాయి, అవి మనం అవునన్నా కాదన్నా జరుగుతున్నటువంటి ఆ లోపాలను అడ్డం పెట్టుకోవడానికి ఎవరైనా ప్రయత్నం చేస్తూ ఉంటారు. వాటిని ఆ ప్రయత్నాన్ని తిప్పికొట్టేటువంటి బాధ్యత అటు సిట్టు పైన, ఇట్లు ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ప్రభుత్వం పైన కూడా ఉంది. ఈ క్రమంలో ఏదైతే వాళ్ళు లొసుగులను అడ్డం పెట్టుకుని వెళ్ళాలనుకుంటున్నారో వాటికి అడ్డుకట్ట వేయడంతో పాటు కేసును వీలైనంత త్వరగా ముగించడం ద్వారా వారిని దోషులుగా చూపించే ప్రయత్నం జరుగుతుంది. దీన్ని విచారణనే ఇట్లే ఉంటే వాళ్లకు సంబంధించినటువంటి లోపాలే, ఈ న్యాయ వ్యవస్థలో ఉన్నటువంటి లోపాలే కాదు, న్యాయ వ్యవస్థ కొన్ని హక్కులను కూడా ఇచ్చింది. ఆ హక్కుల్లో కామన్ గానే అన్ని రోజులు జైల్లో ఉండడం అనేటువంటిది విచారణ ఎదుర్కొంటున్న సమయంలో రాజ్యాంగం విరుద్ధం. కాబట్టి ఆ ప్రకారంగా వాళ్ళకు బెయిల్ లభించే అవకాశం ఉంటుంది. మనం ఇక్కడ హక్కులను కాపాడాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వానికే ఉంటది. అదే విధంగా లొసుగులను అడ్డం పెట్టుకుని బయటకు వచ్చేటటువంటి వారిని కట్టడి చేయాల్సినటువంటి బాధ్యత కూడా ప్రభుత్వం పైనే ఉంటది. కాబట్టి వీలైనంతగా విచారణ తొందరగా ముగించి దోషులను శిక్షిస్తే గన అది న్యాయం జరుగుతా ఉన్నట్లు. అయితే ఇక్కడ న్యాయం గెలిచినదంతా న్యాయం కాదన్నటువంటి ఒక ఒరవడి కూడా ఉంది సార్. కానీ అలా అని మనం ప్రతిదీ ఆధారం చూపించాలి, ప్రతిదీ పిన్ టు పిన్ పరిశీలన చేయాలంటే ఈ ప్రభుత్వానికి ఉన్నటువంటి 5 సంవత్సరాలు సరిపోదు. కరెక్ట్, మీరు చెప్పింది కరెక్ట్. కాబట్టి విచారణ వేగవంతం. సార్ ఒక్క నిమిషం సార్. వీళ్ళు చేసే ఏదైతే స్కామ్స్ ఉంటాయో సార్, ఇప్పుడు మనం అనుకున్నట్టుగా సిట్ యాక్చువల్ గా చాలా కేసులు ఉన్నాయి, ఒత్తిడి ఉంటది, వాళ్ళ ప్రొసీడింగ్స్ కొంచెం లేట్ అవుతాయి. వీళ్ళు చేసే స్కామ్స్ ఎట్లా ఉంటాయంటే శ్రీనాథ్ రెడ్డి గారు, మనం ఒక మాట చెప్పుకుంటే, ఒక స్కామ్ చేసే ముందు వీళ్ళు ఎట్లా ఆలోచిస్తారంటే ఫస్ట్ ఆ స్కామ్ నుంచి ఎట్లా బయటపడాలి అనే రూట్ లో వస్తారు సార్ వీళ్ళు. అంత ఈజీ సిట్టిక్ కూడా అంత ఈజీ కాదు వెంటనే ప్రొసీడింగ్స్ చేయడానికి, ఎక్సెప్ట్ లిక్కర్ స్కామ్ సార్. మిగతా ఏ కేసులైనా కానీ త్వరగతిన పూర్తి చేసే అవకాశం ఉంది, చేయాలని కూడా కోరుకుంటున్నాం. లిక్కర్ స్కామ్ కి వచ్చేసరికి సార్, మనం ఎక్కడ నుంచి తవ్వినా కానీ, ఎంత దూరం వెళ్ళినా కానీ అందులో మళ్ళీ 3 బొక్కలు కనిపిస్తాయి వీళ్ళకి.
అంత పకడ్బందీగా చేశారు సార్. ఇప్పుడు రాజ్ కేసరెడ్డి ఉన్నాడు, అతని దగ్గర వచ్చిన డబ్బులు మొత్తం వాళ్ళు ఏ కూడా తప్పు చేసినా పకడ్బందీగా చేయాలని చూస్తారు అది ఎవరైనా. అలాంటి పకడ్బందీగా అదే సార్, చేసేటటువంటి వాటినే ఛేదించడానికి మన ప్రభుత్వం ఉండేది. దాన్నే మన చేస్తారు, అదే చేస్తున్నారు సార్. ఇప్పుడు అదే పోలీసులు, చేస్తున్నారు, సిట్, అదేమి చిన్న స్పెషల్ విషయం. పోలీసులు దాన్నే ఇప్పుడు ఇంత తక్కువ టైంలో మనకి ఇప్పుడు ఆల్మోస్ట్ 17 మంత్స్ అవుతుంది సార్. వెంటనే రాగానే ఎప్పుడైతే స్కామ్ ఉందో దాన్ని మొత్తాన్ని రివీల్ చేసి ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యారు, ఎట్లా చేశారు, ఏ రకంగా చేశారు, ఎన్ని జీవోలు మార్చారు, దీని మొత్తం కూడా దాన్ని బయటికి తీసి ఇప్పుడు మనం మొదలుపెట్టిన ఇప్పుడు 4 ఏళ్ళు అయితే కంప్లీట్ అవ్వలేదు కదా సార్, మొత్తం కలిపి ఆల్మోస్ట్ 17 months మీరు చెప్పేది కరెక్టే. చిన్న బైక్ దొంగతనం చేసేటటువంటి దొంగ కూడా మాస్క్ వేసుకొని తన ఫ్రేమ్ ఎక్కడ సీసీ కెమెరాల్లో పడకుండా ప్రయత్నం చేస్తా ఉంటాడు. వాడు ఏం పెద్దగా చదువుకొని ఉన్నాడు. అలాంటిది బైక్ దొంగతనాలో లేదా రాబరీలో చేసే వాళ్ళే ఇంత పకడ్బందీ ప్లాన్లు చేస్తే ఇంత పెద్ద కుంభకోణంలో ఉన్న వాళ్ళు ప్లాన్ లేకుండా తెలివి వాడుకోకుండా ఉంటారా అండి? అదే అంటున్నా సార్. దానికి మించి మనము వీటన్నిటిని అదే వీళ్ళు కూడా దానికి తగ్గట్టుగానే వర్క్ చేస్తున్నారు. మనకి ఏదైతే స్కిల్ కేసులో బాబు గారిని అరెస్ట్ చేసినప్పుడు మీరు వాదనలన్నీ వినే ఉంటారు అవన్నీ సార్. ఇప్పుడు ఆ స్కిల్ కేసులో వీళ్ళంతా చేసిన తర్వాత కూడా ఒక్క ఆరోపణ నిరూపించగలిగారు. అసలు దానికి ఆధారాలే లేని కేసులో తీసుకొచ్చి లోపలేశారు సార్. 53 రోజులు ఉంచారు కదా సార్, మీరే అంటున్నారు ఆధారాలు లేని కేసు అని చెప్తే ఆ కేసులో ఆయన 53 రోజులు లోపల ఉంచారు. అదే నేనంటున్నా సార్. మరి మీకు ఆధారాలన్నీ ఉంటే కూడా మీరు ఏం చేయలేకపోతున్నారే అంటున్నారు ఇప్పుడు అంతా. అదే అంటున్నా సార్. ఇప్పుడు మా తరపున కూడా మా వాయిస్ కూడా మేము కూడా అదే దూరంలో వినిపించాలని అనుకుంటున్నాం. ఎందుకంటే ఆధారాలు లేని కేసులోనే వాళ్ళంతా చేయగలిగినప్పుడు పకడ్బందీగా ఆధారాలు వచ్చాయి, ఇంకా కావాలి దీన్ని మొత్తాన్ని కేసు 1 time సెటిల్మెంట్ చేయాలి అని చూస్తున్నారు తప్ప దీన్ని మనం లోపలేసారు వాళ్ళు లోపల వేయాలి అనే ఆలోచనలో వెళ్తదేమో అని ఆలోచిస్తున్నారు తప్పితే ఇప్పుడు ఉన్న ఆధారాలతోటి వాళ్ళందరినీ పకడ్బందీగా పెట్టి బయటికి రానియకుండా చూసుకోవచ్చు. సో మా తరపున కూడా మేము కూడా ప్రభుత్వాన్ని అదే కోరుకుంటున్నాం, మాకు కూడా అదే కావాలని కోరుకుంటున్నాం సార్ మేము కూడా. కాకపోతే ఏంటంటే వీళ్ళ డెప్త్ చాలా ఉందన్నమాట. వీళ్ళు ఏం చేస్తున్నారంటే ప్రభుత్వం ఎంతసేపటికి దీన్ని మొత్తాన్ని బయటికి తీసి 1 time సెటిల్మెంట్ గా కేసును క్లోజ్ చేయాలి అని చూస్తున్నారు సార్. అక్కడ లేట్ అవుతుంది. సో అది జరగకుండా ఉండాలనే మాకు కూడా ఉంటే సార్, అందరినీ లోపలేసి కేసు క్లోజ్ చేస్తే పని అయిపోద్ది, ఇక రాష్ట్రం సుభిక్షంగా ఉంటుంది, వీళ్ళందరూ లోపల ఉంటే బయట పచ్చదనం సార్ మొత్తం. మాకు అదే అందరూ అదే కదా కోరుకునేది సార్, ఆ డిస్టర్బెన్స్ లేకుండా ఉండాలి. మీరు చెప్పినట్టు సుభిక్షంగా ఉండే రాష్ట్రాన్ని ప్రతి ఒక్కరు కోరుకుంటారు. కానీ మీరు ఇస్తున్న లూప్ హోల్స్ అయితేనేమి ఆ లూజే మళ్ళీ అది ప్రాబ్లం అయ్యేటట్టు కనిపిస్తుంది అంటారు. ఎందుకంటే మీరు చెప్పినట్టుగా సిట్కో సంబంధించి నేను కొంతమంది అధికారులతో కానీ కొంతమందితో మాట్లాడటం జరిగింది సార్. కానీ 300% సిట్ డూయింగ్ గుడ్ జాబ్ అన్నారు. అలాగే వెరీ సూన్ ఇట్ విల్ క్రాక్ అంటూ కూడా చెప్పారు. మరి అది ఎప్పుడు క్రాక్ అవుతుందో తెలియదు, కానీ దీంట్లో మంచి రిజల్ట్ వస్తుంది. అది ఎంతవరకు కానీ అది లేట్ అయ్యే కొద్దీ మీకు ప్రాబ్లం అంటున్నారు. ఎందుకంటే లడ్డూకి సంబంధించి చూస్తున్నాం, ఈరోజు సజ్జల రామకృష్ణారెడ్డి కూడా కంప్లైంట్ చేశాడు. ఆ రోజు వాళ్ళే ఇప్పుడు కూడా లడ్డూకు నెయ్యి సప్లై చేస్తున్నారు. టీడీపీ వాళ్ళకి రాళ్ళేసి అలవాటే అంటున్నారు. అటు సీతారామాంజనేయులకి మెడికల్ సర్టిఫికేట్ పెట్టుకుని ఆయన మెడికల్ దాని మీద కూడా మళ్ళీ బెయిల్ మళ్ళీ తీసుకున్నారు. ఇట్లా జరుగుతూ ఉన్నాయి. అంటే ఏ కేసులో కూడా ఇప్పటి వరకు మీరు మీ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి చూస్తుంటే ఏ కేసులో కూడా ఒక రిజల్ట్ రాలేదు, వీళ్ళు తప్పు చేశారని నిరూపించలేకపోయారు. దానికి తోడు మీరు ఇస్తున్న చనువు వలన ఈరోజు చూసాం ఆ కల్తీ మద్యానికి సంచి వాళ్ళు బట్టగాల్చి మీ నెత్తినేసారు, తుడుచుకోలేకపోయారు, ఆ బురద కడుక్కోలేకపోయారు. ఆ శాఖకు సంచిన మంత్రులు అయితేనేమి అధికారులు అయితేనే తిరుగుడే మేము తప్పు చేయలేదని నిరూపించుకోవాల్సి వచ్చింది. ఈ లోపలే ఏదో అంటారు, నిజం నిలకడగుండేలోపు అబద్ధం చెప్పులేసుకుని ఊరంతా తిరిగి వస్తుంది అన్నట్టుగా ఆ రోజు కూడా 1 నెల పాటు మీరు ఆ నిందలు మోయాల్సి వచ్చింది ప్రతి ఒక్కరు కూడా. అవునా కాదా? అదే ప్రతి ఒక్కరు అడిగేది అదే, ఇంకెన్ని రోజులు ఇది ఎన్ని రోజులు అంటారు, అసలు తలకాయలను ఎప్పుడు మీరు పట్టుకుంటారు అంటున్నారు సార్. త్వరలోనే, అతి త్వరలోనే, ఇంకా చాలా దగ్గరలోనే బిగ్ బాస్ హౌస్ లో ఉన్న బుల్రెడ్డిని తీసుకొచ్చి లోపల వేసే కార్యక్రమం కూడా ఈ రోజు జరుగుతా ఉంది. దానికి సంబంధించిన వర్క్ చేస్తా ఉన్నారు. మీరు అనుకున్నట్లే మాకు కూడా ప్రజలు కూడా ఈ రోజు ఎంత త్వరగా ఎన్ని కేసులు కూడా కంప్లీట్ అయితే సో అంత త్వరగా ఒక ముగింపు వస్తుంది. సో దాని తర్వాత వాళ్ళందరూ వాళ్ళ పని వాళ్ళు జైల్లో వాళ్ళు ఏం చేసుకుంటారు, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు. ప్రజలు ప్రశాంతంగా బతికే దానికి అవకాశం ఉంటది. ప్రభుత్వం కూడా వాళ్ళ పని వాళ్ళు ప్రశాంతంగా చేసుకుంటారు. ఇదే ఆలోచిస్తున్నాం సార్. కాకపోతే ఇక్కడ
రాయి కొంచెం పెద్దది, మొయ్యాలంటే లేపాలంటే కొంచెం టైం పడుతుంది అనే విధానంలోనే ఉన్నారు. కానీ 164 మంది ఉన్నారు సార్, మీకు లేపచ్చు. కూటమి ప్రభుత్వానికి 164 మంది ఉన్నారు. ఆ రాయి ఎంత టైం లేపచ్చు. దాన్ని స్ప్లిట్ చేసే పనిలో ఉన్నారు. ఇంకా అది ఇంకా బలమైందంటే మీకు కేంద్ర ప్రభుత్వం సపోర్ట్ ఉంది, ప్రొక్లైనర్ కూడా తెచ్చుకోవచ్చు. కానీ ఎక్కడో మీనవేషాలు. అదే చెప్తున్నా సార్, నేను అదే చెప్తున్నా సార్, దాన్ని స్ప్లిట్ చేసి తీసి వేసేస్తారు. సో త్వరలోనే అది కూడా అవుతుంది, త్వరలోనే అవ్వాలని మేము కూడా ఆశిస్తున్నాం సార్. రైట్ శ్రీనాథ్ రెడ్డి, నేనేమంటే అంటే వ్యవస్థలో తప్పు పెట్టుకుని ఇదంతా అవసరం అనిపిస్తుంది. ఎందుకంటే ఎక్సైజ్ వ్యవస్థలోని ఆ శాఖను ప్రక్షాళన చేయకుండా వీళ్ళ లోపల వేస్తారు, లేకపోతే మళ్ళీ కానీ మరలా జరిగేది రేపటి ప్రభుత్వం వీళ్ళు చేస్తారో ఆ ప్రభుత్వం చేస్తుందో. కానీ మొత్తం మీద ఆ వ్యవస్థలో లోపాన్ని సరి చేస్తే బాగుంటుంది కానీ చాలామంది అంటుంటారు మేధావులు. ఖచ్చితంగా ఏదైతే ఎక్సైజ్ శాఖతో పాటు చాలా కొన్ని విభాగాలలో లోపాలు స్పష్టంగా ఉన్నాయి. ఆ పాలసీలు చాలా లోపభూయిష్టంగా ఉన్నాయి. ఎక్సైజ్ శాఖ కావచ్చు, మైనింగ్ కు సంబంధించినటువంటి శాఖ కావచ్చు, పురపాలక శాఖకు సంబంధించినటువంటి అనేక జీవోలలో కానీ లేదంటే వాళ్ళు ఇచ్చినటువంటి ప్రభుత్వ విధానాలను ఎప్పటికప్పుడు సమీక్షించుకోవాలి. రోజులు మారుతున్న కొద్దీ కాలానుగుణంగా వాటిని మార్పులు చేస్తూ ముందుకెళ్ళాలి తప్ప అవినీతికి ఉపయోగపడేలా వాటిని మార్చి ప్రజల నుంచి వచ్చేటువంటి ఆ డబ్బును తమ ఖాతాల్లోకి మళ్లించడానికో లేదా తమ ఆస్తులను భారీగా పెట్టుబడులు సంపాదించుకోవడానికో దాన్ని వాడే పరిస్థితి ఉండకూడదు. కాబట్టి ఏదైతే విధానాల రూపకల్పనలో అధికారులు, పొలిటీషియన్స్ తో పాటు వాటిపైన అవగాహన ఉన్నటువంటి సామాజిక కార్యకర్తలను కూడా లేదా పబ్లిక్ ఒపీనియన్స్ కూడా తీసుకుంటూ ముందుకెళ్తే కొంత ఉపయోగకరమైనటువంటి పరిస్థితులు వస్తాయన్నటువంటిది నా అభిప్రాయం. కేరళ లాంటి రాష్ట్రాల్లో ఒక జీవోను తయారు చేసేటటువంటి క్రమంలో లేదా ఒక దాన్ని ప్రజల ముందు ఉంచేటటువంటి పరిస్థితులను కూడా మనం చాలా చోట్ల చూసాం. అలాంటి పరిస్థితులు కూడా ఆంధ్రప్రదేశ్ లో వస్తే ఏదైతే ఎక్కడైతే లోపం ఉందని తెలిసిన వెంటనే ప్రభుత్వం దాన్ని తన కర్తవ్యంగా భావించి ఎప్పటికప్పుడు సర్దిద్దుకుంటూ పోవాలి తప్ప ఆ అధికారులు ఏమనుకుంటారో అనో లేదంటే ప్రభుత్వ పెద్దలు ఏమనుకుంటారో అనో కాకుండా ఒక స్పష్టమైనటువంటి ప్రజా ఆకాంక్షలకు అనుగుణంగా ప్రభుత్వం పాలించే దిశగా ముందుకెళ్లాలనేటువంటిది నా ఆశ. ఆ విధంగా వెళ్ళాలంటే ఇట్లాంటి లోపాలు ఎప్పటికప్పుడు సర్దిద్దుకోవాల్సి ఉంటుంది. శ్రీనాథ్, మీరు వర్క్ లో భాగంగా మీరు చూసినప్పుడు అంతకుముందు గత ప్రభుత్వాలు ఈ భూములు కానీ మీరు చెప్తున్నట్టు ఏదో బ్రాండ్లు చెప్పారు, వీళ్ళు 3500 అంటున్నారు. కానీ అంతకు మించని చాలామంది అంటుంటారు. మీకు అప్పుడు అనిపించిందా ఇది చాలా పెద్ద కుట్ర జరుగుతుందని? ఎందుకంటే ఎక్సైజ్ శాఖ రావాల్సిన డబ్బు ఏ రోజు కూడా వచ్చింది లేదు. ఎవరికి వాళ్ళు వచ్చిన డబ్బు వచ్చినట్టు సాయంత్రానికి సూట్ కేసు రూపంలో బయటకు వెళ్ళిపోయేది. అది మనం నిన్నటి వీడియోలో చూసాం. అంటే ఆ రోజు ఎందుకు పసిగట్టలేకపోయారు ఎవరు కూడా అనేసి ఇప్పటికీ అర్థం కాదు శ్రీనాథ్. ఏం జరుగుతుందో తెలియదా, తెలిసి కూడా కాముకున్నారా అనిపిస్తుంది. సార్ ఇది అందరికీ తెలిసినటువంటి అంశమే సార్. ఏదైతే చిన్న ఎగ్జాంపుల్ ఆ బ్రాండ్లకు సంబంధించి ఆ పార్టీ ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆ పార్టీకి సంబంధించినటువంటి ఎంపీ, నెల్లూరు ఎంపీ తన ఫ్యాక్టరీ ఇవ్వడానికి నిరాకరించి ఫ్యాక్టరీనే లాకౌట్ చేసుకున్నటువంటి పరిస్థితులను కూడా చూసాం. నెల్లూరా ఒంగోలా? ఒంగోలు, సారీ ఒంగోలు శ్రీనివాస్ రెడ్డి గారు అని. అంతేకాకుండా ఆ బ్రాండ్లకు సంబంధించినటువంటివి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి అభిమానించే వాళ్ళు కూడా వ్యతిరేకించారు. ఇది కల్తీ జరుగుతోంది, ఇవి జగన్ బ్రాండ్స్ అని వాళ్ళు కూడా అన్నారు. ఆరోపణలు కూడా వచ్చాయి. ఆరోపణలు వచ్చినప్పుడు ఆ ప్రభుత్వం దాన్ని సరిదిద్దుకునే ప్రయత్నం చేయాలి, తమకు పాత్ర లేదని నిరూపించుకోవాలి. కానీ గత ప్రభుత్వంలో అలాంటి ఏంటి జరగలేదు కాబట్టి కామన్ గానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డికి దీంట్లో సంబంధం ఉందా లేదా అన్నది పక్కన పెడితే ఆయన చర్యలకు పూనుకోలేదు కాబట్టి ఆయనకు తెలిసే జరిగింది అన్నటువంటి అభిప్రాయానికి సాధారణ ప్రజలు ఎవరైనా వస్తారు. ఆయన చర్యలు తీసుకొని ఉంటే ఆయనకి ఇందులో భాగం లేదని అనుకునే వాళ్ళు అనేటువంటిది నా అభిప్రాయము. డిజిటల్ పేమెంట్స్ అని పెట్టారు, కానీ ఎక్కడ డిజిటల్ పేమెంట్స్ చివరి వరకు అమలైనట్లు నేను చూడలేదు. అవి టెక్నికల్ ప్రాబ్లమ్స్ పేరుతోనో ఇంకో పేరుతోనో మళ్ళీ క్యాష్ కలెక్షన్ చేశారు. శ్రీనాథ్ రెడ్డి గారు సార్ ఒక్క నిమిషం సార్, మీరు ఇప్పుడు టెక్నికల్ ఏదైతే ఆన్లైన్ పేమెంట్స్ ఉన్నాయో దీనికి వీళ్ళు ఇక్కడ చిన్న స్టోరీ చెప్తారు సార్. అది ఎంత హాస్యాస్పదంగా ఉంటదంటే ఆ టెక్నికల్ సార్ క్యూఆర్ కోడ్ అంట యూపీఐ పేమెంట్స్ ఏదైతే ఉన్నాయో అవి ఎందుకు పెట్టలేదు వైన్ షాప్ కార్డ్ అంటే ఈ బ్లూ బ్యాచ్ పేటిఎం బ్యాచ్ చెప్పే సమాధానం ఒకటి ఉంది సార్. ఆ మనీ ట్రాన్సాక్షన్ అనేది ఎవరికి అంత యాక్సెసిబుల్ గా ఉండకూడదంట. సో ఎవరైతే ఉన్నారో నేను వెళ్ళి ఇప్పుడు నా చేతిలో క్యాష్ ఉంటేనే కొంటా లేకపోతే కొనకూడదు, నాది యూపీఐ లేదు కాబట్టి నేను వెళ్ళిపోతా అంట. సో
వీళ్ళు చెప్పే ఆన్సర్ అదనమాట. ఎవరికి అంత యాక్సెసిబుల్ గా ఉండకూడదు, అంత ఈజీగా ఉండకూడదు, మద్యం కొనాలంటే కాంప్లికేటెడ్ గా ఉండాలని చెప్పి అక్కడెక్కడ యూపీఐ పెట్టకుండా ఓన్లీ క్యాష్ తీసుకునే ప్రోగ్రామ్ ని వీళ్ళు తీసుకొచ్చారండి సార్. ఇది ఇది ఎంత కామెడీగా ఉందంటే సార్, జనాల్ని మీరు డబ్బులు మాత్రమే తెచ్చి మీ ఆరోగ్యాన్ని చెడగొట్టుకోండి అని చెప్పి ప్రయత్నాలు వీళ్ళు ఇండైరెక్ట్ గా చెప్తున్నారు సార్. ఇప్పుడు వాళ్ళు అదే చెప్తున్నారు. ఇందాక శ్రీనాథ్ రెడ్డి గారు ఒక మాట అన్నారు, ప్రభుత్వం పాలసీలు పకడ్బందీగా చేయాలని చెప్పి ఒక మాట అన్నారు సార్. ప్రభుత్వ పాలసీల విషయానికి వస్తే ఈ రోజున కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సార్ ఏదైతే హామీలు ఇచ్చిందో, ఏదైతే జీవోలు తీసుకొస్తున్నావో చాలా పకడ్బందీగా, చాలా ఓపెన్ గా, పబ్లిక్ కి అర్థం అయ్యే విధంగా నిశ్చితంగా దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ తీసుకొస్తున్నారు సార్. ఈ రోజు నారా లోకేష్ గారు ఎడ్యుకేషన్ మినిస్టర్ గా ఉన్నారు. సో విద్యా విధానంలో తీసుకొచ్చిన మార్పులు నాకు తెలిసి ఈ మధ్య కాలంలో ఏ స్టేట్ లో కూడా అమలు అవ్వలేదు సార్. విద్యా విధానంలో మార్పులు కానీ, ఎక్స్చేంజ్ విషయంలో కానివ్వండి, వేరే ఇండస్ట్రీస్ విషయంలో కానివ్వండి, ఏ విషయంలోనైనా సార్ కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, డబుల్ ఇంజిన్ సర్కారు చేసే పాలసీలు ఏదైతే ఉన్నాయో చాలా పకడ్బందీగా, ఎక్కడా లొసుకులు లేకుండా చాలా కంప్లీట్ గా నీట్ గా చేస్తున్నారు సార్. పకడ్బందీగా చేస్తున్నారు. ఈ రోజు చాలా పద్ధతిగా అమలు చేస్తున్నారు. ఏదైతే ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాం సార్, వాస్తవంగా కేసులు ఏదైతే కొంచెం స్లోగా నడుస్తుంది, కానీ పాలనాపరమైన విధానాల్లో కానివ్వండి, పాలనాపరమైన నిర్ణయాల్లో కొంచెం కూడా స్లో అవ్వట్లేదు సార్. చాలా జెట్ స్పీడ్ లో వెళ్తున్నారు వీళ్ళు. ఈ రోజు డిఎస్సి చూసుకుంటే సార్ 16,000 ఉద్యోగాలు నిలబెట్టుకున్నారు, ఫ్రీ బస్ అన్నారు, ఇచ్చారు. అదే విధంగా రైతు భరోసా మనకు అక్కడ ఈ రోజు చాలా చక్కగా అమలవుతుంది. తల్లికి వందనం, ఇంటికి ఎంతమంది ఉంటే అంతమంది పిల్లలు ఇస్తా అన్నారు, ఇచ్చారు. సో ఇట్లా కూటమి ప్రభుత్వం ప్రామిస్ చేసిన ఏదైనా పాలనాపరమైన విధానాల్లో ఎక్కడా కూడా అలసత్వం గానీ ఆలస్యం గానీ అవ్వట్లేదు. చాలా జెట్ స్పీడ్ తో వెళ్తున్నారు. పాలసీలు కూడా చాలా నీట్ అండ్ క్లీన్ గా చేస్తున్నారు, చాలా పకడ్బందీగా చేస్తున్నారు. అదే విధంగా సార్ ఈ రోజు పోలీస్ శాఖ చూసుకుందాం మనం. పోలీసులు కూడా సార్ లాస్ట్ ప్రభుత్వంలో వీళ్ళు అంటారు పోలీసుల్ని ఎలా ట్రీట్ చేశారో మనం చూసాం. అదే పోలీసులకి ఈ రోజు ఫ్రీడమ్ వచ్చింది సార్. వాళ్ళు చాలా ఫ్రీ హ్యాండ్స్ ఇచ్చారు వాళ్ళకి, మీ పని మీరు చేయండి అని చెప్పి చాలా ఫ్రీ హ్యాండ్స్ ఇచ్చారు. సో చాలా పద్ధతిగా వెళ్తున్నారు. మొన్న ఒక నెల్లూరు సైడ్ ఒక ఇన్సిడెంట్ జరిగింది సార్. దమ్ముంటే పట్టుకోండి అని చెప్పి ఒక అతను చిన్న వీడియో చేశాడు ఇన్స్టాగ్రామ్ లో తెలియక సార్. 12 hours లో అతన్ని తీసుకొచ్చి కూర్చోబెట్టారు సార్ అక్కడ, అంత స్పీడ్ గా. సో ఇట్లా పాలనా పరంగా ఎక్కడ కూడా నిర్లక్ష్యం గానీ అలసత్వం గానీ జరగట్లేదు. సో పాలసీలు కూడా పాలసీ మేకింగ్ కూడా చాలా బాగుంది, చాలా స్ట్రాంగ్ గా కూడా ఉంటుంది. ఎక్కడా కూడా లొసుకులకి అవకాశం లేకుండా తయారు చేస్తున్నారు. రైట్. శ్రీనాథ్, సతీష్ గారు చెప్పిన మాట విన్నారు కదా, పోలీస్ వ్యవస్థ చాలా బలంగా ఉంది, 12 గంటల్లో వాడిని పట్టుకున్నారన్నారు. ఎప్పుడో జోగి రమేష్ని అరెస్ట్ చేయబోతుంటే ఆసుపత్రి అద్దాలు పగలగొట్టుకొని ఈరోజు ఉదయం ఎప్పుడో పట్టుకున్నారు. అంటే నేను తప్పుగా మాట్లాడే సతీష్ గారు వినండి. మొత్తం మీద ఇది జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో. అలాగే నేను ఎందుకంటున్నా అంటే వీళ్ళని బయటకు వదలటం వల్ల ఏం జరగబోతుందంటే, పరకామణి కేసు సంబంధించి మీకు తెలుసు, సతీష్ కుమార్ అతని పరిస్థితి ఏమైందో తెలుసు. ఈరోజు భూమన కరుణాకర్ రెడ్డికి నోటీసులు ఇవ్వాల్సి వచ్చింది. అది హత్య ఏదో, కానీ ప్రాథమికంగా అది హత్యనని అధికారులు తేల్చారు. ఏమో రేపు దీనికి సంబంధించి మీరే చెప్పారు, పేర్ని నాని గారు ఇట్లా బెదిరించారు, ఒక ఫంక్షన్లోనో సంథింగ్ ఎక్కడో జరిగితే ఈ కేసెస్ని అతన్ని బెదిరించారు అనేసి. మరి ఈ లిక్కర్ సంబంధించి ఇంకెంతమంది ఉంటారు, వాళ్ళందరినీ కూడా బెదిరించే అవకాశం లేదా? ఎంతమంది ప్రాణాలు పోగొట్టుకోవాలి, ఎంతమంది ప్రాణాలు పోగొట్టుకునే తర్వాతే దీనికి ఈ లిక్కర్ కేసులో రిజల్ట్ వస్తుందంటే అప్పుడు ఎంతమంది కార్యకర్తలు ప్రాణాలు పోగొట్టుకోవాలి సార్? అదే అందరూ అడుగుతున్నారు. ఏం సార్ శ్రీనాథ్, నేను చెప్పింది కరెక్టేనా? 100% సార్, మీరు చెప్పింది కరెక్టే. సతీష్ గారు తెలుగుదేశం పార్టీ నాయకులు కాబట్టి, ఆ పార్టీ విద్యార్థి విభాగానికి నేత కాబట్టి ఆయన ఆ పార్టీ వాళ్ళ ప్రభుత్వంలో చేసినటువంటి సక్సెస్ ను చెప్పుకున్నారు. అంటే ఒక కేసులో పోలీసులు పాలసీలు కరెక్టే, వెళ్తున్న విధానం కరెక్టే. నేను కూడా అదే లేట్ అయ్యే క్రమంలో ఇంకెన్ని పరిణామాలు చూడాల్సి వస్తుందో అంటున్నా నేను. వాస్తవంగా రాష్ట్రంలో జరిగేదాన్ని మాత్రమే నేను చెప్పాను. మనం చూస్తూనే ఉన్నాము, ప్రజలు కూడా తెలిసిందే నేను చెప్పాను సార్. ఒక నిమిషం మీ వాదన కరెక్టే. మీరు పార్టీలో ఉన్నారు కాబట్టి పార్టీ వాదననే వినిపించాలి, పార్టీకి మంచి పేరు తెచ్చేట్టు చెప్పాలి. ఓకే, ఆల్ రైట్. అయితే మీ పార్టీకి సంబంధించినటువంటి పొద్దుటూరు శాసనసభ్యులు వరదరాజు రెడ్డి ఇదే పోలీసుల పైన 24 గంటల క్రితం ఒక మీడియా సమావేశం పెట్టి పోలీసులు దొంగల్లాగా వ్యవహరిస్తా ఉన్నారు, పోలీసులే కిడ్నాపర్లుగా మారిపోయి
అసలు మనం ఈ రాజ్యం మనం ఈ ఆటవిక రాజ్యంలో ఉన్నామని ప్రశ్నించాడు. ఆయన కూడా తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు 5 సార్లు పైగా శాసనసభ్యుడు ఎన్నికైనటువంటి వ్యక్తి, సీనియర్ ఏదో నేత. కొత్తగా ఎన్నికైనటువంటి వ్యక్తి కూడా కాదు. చాలా ఇప్పుడున్నటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి చంద్రబాబు అందరికంటే గారు senior. తర్వాత అత్యంత సీనియర్ ఆయన. ఉమ్, నేను అదే విధంగా సార్ చెప్పినట్లు పరకామణి కేసులో పోలీసుల యొక్క పనితీరు, నేను ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పోలీసులు అందరూ దద్దమ్మలను ఇంకోటో అనడం లేదు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పోలీసులు తమ విధులను సక్రమంగా నిర్వర్తిస్తా ఉన్నారు. కొన్ని చోట్ల బెటర్ పర్ఫార్మెన్స్ ఇస్తా ఉన్నారు, కొన్ని చోట్ల ఇంకా బెటర్ పర్ఫార్మెన్స్ ఇస్తారు. కానీ కొన్ని చోట్ల అవినీతి అనేటువంటి జబ్బుతో వాళ్ళు చాలా దారుణాలకు పాల్పడతా ఉన్నారు. ఉమ్, తెలుగుదేశం పార్టీ నాయకుడు చనిపోతే కడప జిల్లాలో అది సాధారణ హత్యగా ఇదే ప్రభుత్వంలో వాళ్ళ ఆ చనిపోయినటువంటి భార్య ఇచ్చినటువంటి ఫిర్యాదును పక్కన పెట్టిన ఘనత కూటమి ప్రభుత్వంలోనే జరిగింది. ఉమ్. తరువాత వాళ్ళు ఒక్క నిమిషం. అనేకమైనటువంటి సార్, ఆ శ్రీనాథ్ కుటుంబం- రెడ్డి గారు, వినాలి మీరు, ఒక్క నిమిషం. చివరి వరకు వినాలి, మళ్ళీ చెప్పండి. ఆ కుటుంబ చెప్పండి. సభ్యులు చివరి వరకు పోరాటం చేస్తే ఆ పోలీస్ స్టేషన్ కు ఆ వ్యవస్థకు సంబంధం లేని దిశ పోలీస్ స్టేషన్, కడప దిశ పోలీస్ స్టేషన్ డిఎస్పీ బాలసామరెడ్డి గారితో విచారణ చేయిస్తే అప్పుడు ఆ ఎస్ఐ ఒక హత్యను తను ఎంత పకడ్బందీగా దాన్ని పక్కకు నెరిపారన్నటువంటిది అర్థమైంది. Hmm. అప్పుడు అతని పైన చర్యలు తీసుకున్నారు, సస్పెన్షన్ వేశారు. అంటే అంతకు ముందు ఇదే కూటమిలో ఉన్నటువంటి పాలన మరి బ్రహ్మాండంగా ఉన్నట్టు అనుకోవాలా? Hmm. కాదు. ఎక్కడైతే పర్యవేక్షణ ఉందో అక్కడ కొంత న్యాయం జరుగుతా ఉంది. పోలీస్ అధికారులు ఎక్కడైతే మనస్ఫూర్తిగా పనిచేస్తా ఉన్నారో అక్కడ న్యాయం జరుగుతా ఉంది. కానీ ఉమ్, మొత్తానికి పోలీస్ శాఖ పైన ఈ కూటమి ప్రభుత్వానికి పట్టు లేదు, ఉమ్. హోంమంత్రి అనిత గారికి పట్టు లేదు అన్నటువంటిది పదే పదే మీ పార్టీ నాయకులు చేస్తున్న వ్యాఖ్యలే నిదర్శనం. నేను చేయడం లేదు, నేను గుర్తు చేస్తా ఉన్నాను. ఆనాడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నే, నేడు పొద్దుటూరు శాసనసభ్యులు వరదరాల రెడ్డి గారన్నే ఈ జరిగినటువంటి సంఘటనలన్నీ నిజాలు మాత్రమే. నేను మీకు గుర్తు చేస్తా ఉన్నాను, పోలీస్ డిపార్ట్మెంట్ పైన కూటమి ప్రభుత్వానికి ఖచ్చితమైనటువంటి మీకు పట్టు లేదు. రైట్, ఇది వాస్తవం. రైట్ సతీష్, ఫైనల్గా. సార్, ఈ రోజు పోలీసులకి ప్రభుత్వానికి అంత పట్టు లేదని మాట్లాడుతూ ఉన్నారు సార్. నేను ఒక విషయం చెప్పదలుచుకున్నా సార్. గత 5 సంవత్సరాలుగా ఎంతో మంది ఆఫీసర్లను కానివ్వండి, పోలీస్ అధికారులను కానివ్వండి, వైసీపీ ప్రభుత్వం ఏదైతే ఉందో వాళ్ళ కోవట్లుగా మార్చుకొని వాళ్ళ ఫ్లేవర్ వీళ్ళకి అలవాటు చేసి, సో ఇంకా వాళ్ళ ముసుగులో కొంచెం ఇంకా ఉన్నారు సార్ పోలీసులు, ఇంకా ఆఫీసర్లు చాలా మంది ఉన్నారు సార్. ఏదైతే వైసీపీ ముసుగులో వైసీపీ కండాలు వేసుకోకుండా వైసీపీ కోసం పనిచేసే వాళ్ళు ఇప్పటికీ కొంతమంది ఉన్నారు సార్. వాళ్ళ మీద కూడా ఇప్పుడు మీరు ఏదైతే చెప్పారో ఆ సంఘటనలో మనం ఇలాంటి వాళ్ళే ఉన్నారని సార్ జరిగినప్పుడు కదా సార్ మనకు తెలిసేది. మీరే అంటున్నారు కడపలో ఒక వ్యక్తికి అన్యాయం జరిగింది అని, మళ్ళీ అక్కడే దిశ పోలీస్ స్టేషన్ లో వేరే ద్వారా ఎంక్వైరీ చేసి ఇట్లా యాక్షన్ తీసుకున్నారని మీరే చెప్తున్నారు. సో కొన్ని చోట్ల, అన్ని చోట్ల జెట్ స్పీడ్ తో జరిగింది అంటలేదు సార్. కొన్ని చోట్ల ఇంకా ఆ వైసీపీ ఫ్లేవర్ ఎవరైతే కోరుకున్న ఆఫీసర్లు ఉన్నారో వాళ్ళు ఎలాంటివి చేస్తున్నారు, వాళ్ళ మీద కూడా దృష్టి పెట్టారు. ఏదైనా ఒక ఇన్సిడెంట్ బయటకు వస్తే మనకు తెలుస్తుంది. సో ఇక్కడ వీళ్ళు ఇట్లా ఉన్నారని చెప్పి మనకు తెలుస్తుంది. అప్పటిదాకా మనిషిని చూస్తే మనకు అర్థం కాదు కదా సార్. సో ఒక ఇన్సిడెంట్ ఇట్లా జరిగినప్పుడు ఏదైతే ఉన్నావో బయటకు వచ్చినప్పుడు వాటి మీద ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటున్నారు. సో ఆ ఎమ్మెల్యే గారు కూడా నాకు తెలిసి పోలీసులతో మేబీ అక్కడ ఉన్నవారు ఎవరైతే వైసీపీ కొంచెం ఇంకా కావాలనుకుంటున్నారేమో, ఆ ఫ్లేవర్ ఉందేమో, వాళ్ళ మీద డెఫినెట్ గా యాక్షన్ తీసుకుంటారు. ఖచ్చితంగా పట్టు ఉండబట్టే సార్ ఇంత లా అండ్ ఆర్డర్ ఇంత బాగా నడుస్తుంది. ఉంటది అక్కడక్కడ తప్పులు ఉంటారు, ఆఫీసర్లు ఉంటారు, కొంచెం వాళ్ళ మీద కూడా యాక్షన్ తీసుకుంటారని నేను మొత్తం మీద లిక్కర్ కేసుకి సంబంధించి వెరీ సూన్ ఇట్ విల్ క్రాక్ అంటారు, అంతేనా? ఆయన సార్ చెప్పినట్టుగా త్వరగా చూడండి. డెఫినెట్లీ సార్, డెఫినెట్లీ అవుతుంది సార్. మీరు అన్నట్లు వీళ్ళు సాక్ష్యాలు తారుమారు చేసే, ఇప్పుడు వీళ్ళు ఇంకా ఎంతమంది ప్రాణాలు పోవాలి అనుకుంటున్నారు కానీ సార్ అక్కడ జరిగేది ఏంటంటే వీళ్ళు ఎలా ప్రాణాలు కాపాడుకోవాలి, వీళ్ళు అసలు బయటకు వస్తేనే రాద్ధాంతం అయిపోతుంది. వీళ్ళు చేతులు పిసుకోవడమే సరిపోతుంది చెప్తే సార్ వీళ్ళు ఎవరి జోలికి వెళ్ళే సీన్ లేదు సార్. వీళ్ళని ఎవరిని టచ్ చేసేది లేదు, అవన్నీ అవ్వవు.
ఎందుకంటే వీళ్ళ బురద వీళ్ళు మీరు చెప్తున్నట్టుగా కడుక్కోవడానికి చాలా టైం త్వరగా పడుతుంది. ఇది సీరియల్ లాగా సాగకుండా త్వరగా ముగించాలని అందరూ కోరుకుంటున్నారు సార్. థ్యాంక్ యూ సతీష్ గారు అండ్ థ్యాంక్ యూ శ్రీనాథ్ రెడ్డి. రైట్, మొత్తం మీద అది Thank you, sir. పాత్రధారులు ధన్యవాదాలు, సార్. దొరికారు, సూత్రధారులు ఎవరో కూడా తెలిసింది. టెక్నికల్గా ఆధారాల కోసమే లేటు, ఇక వేటే తరువాయి అనుకున్నంత, కానీ అది సాగుతూనే ఉంది. ఈలోపు అరెస్ట్ అయిన వారికి 60 రోజులు దాటిందని బెయిల్ కూడా వచ్చింది. బెయిల్ రద్దు కోసం మళ్ళీ పిటిషన్ వేయాల్సి వచ్చింది. ఇలా ఉంటే ఇది ఎప్పటికీ పూర్తయ్యాలి. సూత్రధారిని టచ్ చేసేది ఎప్పుడు? లిక్కర్ స్కామ్ వ్యవహారం ఇలాగే నడుస్తుంది. దీనిపై జనంలో చర్చ కూడా ఇలాగే నడుస్తుంది. మరి త్వరలోనే ఇది ముగుస్తుందని అందరూ అంటున్నారు. ఆ కథ కంచికి చేరే టైం ఎప్పుడు వస్తుందో వెయిట్ చూద్దాం. వెయిట్ అండ్ సీ. కీప్ వాచింగ్ YK News, తెలుగువారి గుండె చప్పుడు.